ప్రశ్నలు వేస్తారు, సమాధానం చెప్పరు అనేట్టు కాకుండా. మంచిది. మనం వింటున్నటువంటి దేవుని యొక్క మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం నేర్చుకుంటున్నాం యేసుక్రీస్తుని ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనం ప్రకారం ఎఫిషియన్స్ 4:20 and 21 ఒకసారి చదువుదాం. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మీరు అలాగా ఎవరు నేర్చుకోవట్లేదంట? యేసుక్రీస్తుని నేర్చుకున్నవారు కాదు అని అంటున్నాడు. యేసుక్రీస్తుని నేర్చుకున్నవారు ఎలా ఉంటారు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మీరు యేసుక్రీస్తుని నేర్చుకున్నవారేనా, లేక యేసుక్రీస్తుని తెలుసుకున్నవారా, లేక యేసుక్రీస్తులో మీరు సత్యమును ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నవారు అని అడిగినప్పుడు మనం యేసుక్రీస్తు గురించినటువంటి ఆ సత్యాన్ని, లేక ఆ సంపూర్ణతను, లేక ఆ దైవ విషయాన్ని ఖచ్చితంగా మనం చెప్పగలిగినట్లుగా మనం యేసుక్రీస్తుని నేర్చుకున్నామో లేదో మనం తెలుసుకుని ఉండాలి. అందుకనే మరికొంచెం ఒక విషయం నుంచి మనం మరొక గడిచిన వారం వరకు మనం 5 విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు ప్రభు చిత్తం అయితే 6వ విషయాన్ని దాటి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎట్లా మనం యేసు ప్రభుని నేర్చుకున్నామో, ఎట్లా మనం ఎలాంటి పరిస్థితులు నేర్చుకున్నామో అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను మీకు ఒక సంఘటన చెప్తాను, దానిని బట్టి మీరు ఎట్లా ఆలోచిస్తారో ఒకసారి ఊహించండి. మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్స్లో లేక పెద్ద పెద్ద స్టోర్స్లో చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ ఎప్పుడైనా కొన్నారా? ఫ్రోజన్ ఫుడ్ అంటే బాగా డీప్గా గడ్డగట్టి ఉంటాయి కదా, వాటిని ఎప్పుడైనా మీరు కొన్నారా? అంటే మనకు అంత అవసరం రాలేదేమో, భారతీయులకు అంత అవసరం దొరికింది, ఫ్రెష్గా దొరుకుతూ ఉంటుంది. బట్ అదర్ దెన్ ద కంట్రీస్ అన్నింటిలో ఖచ్చితంగా ఫ్రోజన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. స్వీడన్ షాప్ లేక స్వీడన్ ఫర్నిచర్ స్టోర్స్లో చాలా పెద్దది ఐకియా, స్వీడన్ ఫర్నిచర్స్ అంటారు దాన్ని. స్వీడిష్ ఫర్నిచర్ షాప్స్లో ఐకియా అనేటువంటి ఆ షాప్లో ఒకరోజు వాళ్ళందరూ కూడా చాలా వందల షాప్స్, వాళ్ళకి దేశానికి ఒకటే లేక రెండో అలా ఉంటూ ఉంటాయి, ఒక 4-5 అలా ఉంటూ ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఉండేటువంటి షాప్స్లోకి వెళ్ళి వాళ్ళు చాలామంది మీట్ లేక మాంసాన్ని కొనుక్కున్నారు. వారు కొనుక్కున్నటువంటి మాంసంలో బీఫ్ కొనుక్కున్నారు, పోర్క్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు హార్ష్ మీట్ అంటే గుర్రం తాలూకా మాంసాన్ని పోర్క్ అని అలాగే బీఫ్ అని చెప్పి అమ్మేశారు అని చెప్పి ఒక స్కామ్ బయటపడిన తర్వాత ఆ స్టోర్స్లో ఉండేటువంటి చాలా పెద్దవాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశారు. నిజానికి అది నిజమని తెలిసింది. ఆ తరువాత ఆ స్టోర్స్లో ఆ పర్టిక్యులర్ మటన్ తాలూకా లేక ఆ మాంసం తాలూకా సేల్స్ చాలా తక్కువైపోయినాయి. అప్పుడు ఆ ఐకియా స్టోర్స్ ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి. అట్లాగే మీరు ఎప్పుడైనా ఏదైనా వర్తమానం వినేటప్పుడు పలానాది కల్తీ ఉంది అని అంటే మళ్ళీ మీరు వెళ్ళి ఆ పలానాది కొనేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా కొంటారా? ఈ షాపు చాలా పెద్దది, ఇక్కడ మోసం చేయరు అని కొంటారా? మేక్ ఏ క్లియర్ సెన్స్, స్పష్టమైన ఆలోచనతో చెప్పండి. ఇప్పుడు అలాంటి పెద్ద స్టోర్స్ మీరు అవి 2-3 ఉన్నట్టున్నాయి. ఐకియా హైదరాబాద్కి మొత్తానికి ఒకటి ఉంది, బెంగళూరులో రీసెంట్గా ఒకటి స్టార్ట్ చేసినట్టున్నారు. అట్లా ఏదో సంథింగ్ అంటే పెద్ద స్టోర్స్లో మోసం జరుగుద్ది అని అనుకుంటామా, జరగదని అనుకుంటామా? ఏమంటారు? ఎక్కువ అవకాశం జరగడానికి ఉంటుందా, జరగకుండా ఉండడానికి ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టోరీ మీరు ఇంటర్నెట్లో ఉన్నదే, నేను అక్కడ చదివి చూసి చెప్పిందే. ఇది ఇట్ వాస్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్, ఇప్పటిది కాదు. అలాంటి కాలంలో ఒక మోసం జరిగినప్పుడు ఆ మోసానికి సంబంధించిన ప్రోడక్ట్ మళ్ళీ మనం కొనాల్సి వస్తే, అది మనం ఉపయోగించుకోవాల్సి వస్తే చాలా జాగ్రత్తగా మనం దాన్ని ఏం చేస్తాం, అవునా కాదా అని చూస్తాం. తీరా అదంతా గడ్డగట్టు ఉంటుంది, అదంతా ప్యాకింగ్లో ఉంటుంది, నువ్వు తీసి చెక్ చేయడానికి, ఉడకబెట్టి తినడానికి, వాసన చూడటానికి అవ్వదు. ఏది చూసినా మాంసం వాసనే. అందుకే అది వాడు కావాలనుకున్న బీఫో, పోర్కో, చికెనో, మటనో అనే దానికి అది హార్స్ మీట్ అని తెలిస్తే ఎట్లా ఉంటుంది? కొంచెం మనిషి తీసుకోవడం కఠినంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 27-30 వచనాలను ఒకసారి మనం చదువుదాం. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 27 to end of the chapter 30. చూచినను
రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక. ఏ విషయంలోనూ అంటే ఇక్కడ ఫిలిప్పు అనేటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ చెప్తున్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అందరూ ఎలా ఉండాలంటే క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమునకు. వారికి అంటే ఎవరైతే బెదరగొడుతున్నారో వారికి నాశనము, మీకు రక్షణయును. ఎవరైతే బెదరకుండా నిలబడుతున్నారో మనకి రక్షణయు కలుగును అనుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. అది ఎవరి వల్ల కలగాలి? దేవుని వలన. ఒకవేళ అలా నిలిచి ఉన్నావు అని అంటే నీకు దేవుడు తెలుసు, నువ్వు దేవుని వలన నిలబడ్డావు, నువ్వు దేవుని సంబంధివి, లేక దేవుని ద్వారానే నీవు ఆ విషయాన్ని సంపాదించుకోగలిగావు అని చెప్పగలిగినటువంటి స్థాయి. ఎలానగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నది మీరిప్పుడు వినిచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాకుండా ఆయన పక్షంగా మనం ఏమవడానికి కూడా దేవుడు పిలువచ్చాడట, శ్రమపరచుటకు కూడా మనము అనుగ్రహించబడ్డాము. ఈరోజు ఈ విషయం మీద కొంచెం లోతుగా వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు పక్షంగా మనం నిలబడడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు నేను ముందు అడిగిన ప్రశ్నకే మళ్ళీ వస్తున్నాను. పెద్ద పెద్ద షాపుల్లో, పెద్ద పెద్ద మాల్స్లో ఖచ్చితమైన తూకంతో, ఖచ్చితమైన బోర్డులతో, ఖచ్చితమైన బిల్ బోర్డ్స్ అడ్వర్టైజ్మెంట్స్తో, ఖచ్చితమైన స్టాఫ్తో, నమ్మకమైన ప్రేమతో వచ్చేవారిని రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి మీకేం కావాలి సార్ అని చక్కటి ప్లాస్టిక్ నవ్వుతో ఎదురు చూసి మిమ్మల్ని కూడా దగ్గరికి తీసుకెళ్ళి రిలయన్స్ జియో మార్ట్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్తే ఎలా తీసుకెళ్తారు వాళ్ళు, అయ్యా సార్ ఏం కావాలి సార్ మీకు అని చెప్పి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తారు. బట్టల షాప్ సిఎంఆర్కి వెళ్ళండి, ఏం కొనడానికి వచ్చారు సార్ అని చెప్పి మిమ్మల్ని అలాంటి దగ్గర నుంచి మిమ్మల్ని బయటికి బిల్లు కట్టించి బయటికి పంపించి ప్లాస్టిక్ కవర్ చేతిలో పెట్టేంత వరకు కూడా మనతో ఎంత సంతోషంగా ఉంటారో అలాంటి పెద్ద పెద్ద ఆ నమ్మకమైన ఆ ప్రేమలో ఆ పరిస్థితుల మధ్య మోసం జరుగుద్ది అని మనం అనుకుంటున్నామా, అవ్వదు అని అనుకుంటామా? ఎక్కువ శాతం పాసిబిలిటీ ఏంటి? అవ్వదు అన్నదే పాసిబిలిటీ. ఇప్పుడు నా ప్రశ్నకు మీరు చక్కటి సమాధానం చెప్పారు. ఇప్పుడు రెండవ ప్రశ్నకు మీరు సమాధానం ఖచ్చితంగా అదే చెప్తారు. ఏంటంటే పెద్ద చర్చిల్లో మోసం ఉండదు, చిన్న చిన్న చర్చిల్లో మోసం ఉంటుంది. 5 లక్షల మంది ఒకేసారి ఆరాధించే 1,00,000 మందికి కాపరిగా ఒక ఆయన ఉంటే, లేక కొన్ని 100,000 సంఘాలకు అధిపతిగా ఉంటే ఆ ప్రదేశంలో ఆ నాయకుని సంఘాలలో, ఆ బ్యానర్లో, ఆ మినిస్ట్రీస్లో మోసం ఉండదు. ఇలాంటి చిన్న చిన్న గుంపుల్లోనే ఎక్కువ మోసం ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఏమి ఇందాక పెద్ద షాపుల్లో మోసం ఉండదన్నారు? బిజినెస్ ఎక్కడైనా బిజినెస్సే కాదా? పెద్ద షాపులో వాడిది బిజినెస్సే, చిన్న షాపులో వాడిది బిజినెస్సే. ఎవడు బిజినెస్ తగ్గ బిజినెస్ వాడు చేస్తాడు. ఇప్పుడు మీరు ఆ రెండింటి మధ్యలో ఏంటి తేడా అంటే ఏం చెప్తారు? అక్కడ దానికి దీనికి పోల్చకండి, అది ఫిజికల్ మ్యాటరు, భౌతికమైనవి, ఇది స్పిరిచువల్ మ్యాటరు, దీన్ని మీరు దానితో ఎలా పోలుస్తారు? బైబిల్ చిన్నమందా అంద కదా అని చాలామంది చాలా స్పెసిఫికేషన్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు లెట్ మీ టెల్ యూ దిస్ వర్డ్స్. ఈ వచనాలు ఫిలిప్పీలకు పౌలు రాసినటువంటి సందర్భాన్ని మనం చదువుతుండేటప్పుడు ఒక వాస్తవ విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉంటాడు. ద ఛాలెంజింగ్ క్రిస్టియన్. యేసుక్రీస్తుని తెలుసుకున్నటువంటి క్రైస్తవుడు, యేసు ప్రభువుని పొందుకున్న క్రైస్తవుడు, యేసు ప్రభువుని అర్థం చేసుకున్న క్రైస్తవుడు, యేసు ప్రభువుని నేర్చుకుంటున్న క్రైస్తవుడు, యేసు ప్రభువుని పట్టుకున్న క్రైస్తవుడు, యేసులోనికి బాప్తిసం పొందిన క్రైస్తవుడు, యేసుని ధరించుకున్న క్రైస్తవుడు, యేసు మనసుని ఎరిగిన క్రైస్తవుడు ఒక ఛాలెంజింగ్గా బ్రతుకుతాడు అన్న విషయాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. నిజానికి మన క్రైస్తవ్యానికి ఏ రకమైన పేరు పెడితే, ఏ రకమైన పద్ధతుల్లో మన పేరుని ఇతరులు చూడాలనుకుంటే ఒక్క విషయాన్ని నా వైపు చూడండి. ఇదేంటి? దగ్గరగా ఉన్న వాళ్ళకి కనపడుతుంది, అలాగే కెమెరాలో ఉన్న వాళ్ళకి కూడా కనపడుతుంది. ఇదేంటిది? కాదు. ఇంతకీ ఏంటిది? ఈజ్ ఇట్ షుగర్ ఆర్ సాల్ట్? ఈజ్ ఇట్ షుగర్ ఆర్ సాల్ట్? షుగర్ బై ప్యాకెట్, సాల్ట్ బై లేబుల్. లోపల ఉన్నది పంచదార, బయట రాసింది. ఇప్పుడు నిన్ను పిలిచి నువ్వు క్రిస్టియన్ అని లేబుల్ పెట్టావు అని అంటే నిన్ను నేను క్రైస్ట్ సంబంధి అయిన క్రైస్తవుడు అని నీ మీద నేను లేబుల్ పెట్టగలనా? లేక లేదు
నువ్వు పాత మనిషివే అని లేబుల్ పెట్టాలా? విచ్ లేబుల్ ఇట్ నీడ్స్ ఫర్ యూ? నువ్వు యేసుక్రీస్తుని రక్షణ పొందావు, నువ్వు యేసులో రక్షణ పొందావు, నువ్వు యేసుని ధరించుకున్నావు, నీవు సంఘం తెలుసు, నీకు వాక్యం తెలుసు, నీవు సంఘానికి సంబంధించిన విషయాలలో పాలుపంపులు పొందుకున్నావు, నీవు చాలా పరిపూర్ణంగా క్రైస్తవ పాటలు, క్రైస్తవ మాటలు, క్రైస్తవ భాష, క్రైస్తవ పరిణితి, క్రైస్తవ సంబంధాలు, క్రిస్మస్ పండుగలు, ఈస్టర్ పండుగలు, గుడ్ ఫ్రైడే పండుగలు, దేవుని లేఖనం డైలీ చదవటం, దేవుని మాటను పంపటం, ఫోన్లో కొన్ని వేల మందికి డైలీ వర్స్ పంపడం, భక్తి విపరీతమైన ప్రార్థన. ఇప్పుడు నీ భక్తిని నేను ఈ రకమైనటువంటి లేబుల్ తప్పని చెప్పాలా, లేకపోతే లేదు ఇది షుగరేనండి మీరు తప్పు లేబుల్ పెట్టారని అనాలా? దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? మంచిగా కాదా? ఇది సరి అయినదా కాదా? కాదు. ఎందుకు కాదు? దీని లోపల ఉన్నదేమో పంచదార ఉంది, దీని బయట పేరేమో, నీవేమో బైబిల్ పట్టుకున్నావు, నిన్ను నేనేమనాలి? ఏ లేబుల్ పెడితే సరిపోతుంది నీకు? క్రైస్తవుడని పెట్టచ్చా? నువ్వు ఎస్సీ బీసీ సిఈ కన్వర్ట్ ఈ కాదు నేను అడిగేది. నువ్వు యేసుక్రీస్తుని ధరించుకున్న క్రైస్తవుడివి అని నువ్వు చెప్తే నీ ప్రాపర్టీస్కి తగినట్లుగా నువ్వు ఉండి తీరాలి. ఇదేంటి? ఏం సాల్టో చెప్పండి. ఆశీర్వాద్ అయోడైజ్డ్ సాల్ట్ కాదు. ఇదేంటి? వాట్ ఈస్ రైట్? సాల్ట్ అనేది సత్యం, ఇది ఉప్పు అనేది సత్యం, కానీ దీనికి లేబుల్ ఏంటి? ఇప్పుడు ఏంటి ఈ రెండింటికి తేడా? పదార్థాలు వేరు, పదార్థాలకు ఇచ్చిన పేర్లు వేరు. నీకు ఈరోజు ఇస్తున్నటువంటి పేరు ఒక క్రైస్తవుడైతే ఆ క్రీస్తుని ధరించుకున్నట్టుగా, క్రీస్తుని కలిగి ఉన్నట్లుగా, క్రీస్తు చెప్పినట్లుగా, క్రీస్తుని ఎరిగినట్లుగా, క్రీస్తు యొక్క సహవాసానికి పిలువబడినట్లుగా, క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారినట్లుగా, క్రీస్తు యొక్క జీవము నీలో కలిగి ఉన్నట్లుగా నీ భక్తి బయటకు చూపించేటువంటిది నీ లోపల ఉన్నదానికి బయట చెప్పుతున్న దానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా? ఇది ఎలా మిస్ మ్యాచ్ అవుతుందో నిన్ను కూడా నీవు క్రైస్తవుడు అని పిలిచి, నీవు క్రీస్తు సంబంధం అని చెప్పి, నువ్వు క్రైస్తవ సంఘంలో ఉన్నావని చెప్పి, పలానా సంఘానికి వెళతావని చెప్పి, పలానా పాస్టర్ గారు నీకు పెద్ద గొప్ప సేవకుడు కాపరని చెప్పి నీ బ్యానర్ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ లోపల ఖచ్చితంగా దాని సరుకే ఉండి తీరాలి. అంతేగాని సరుకు వేరేదై ఉండి పేరు వేరేది పెడితే ఖచ్చితంగా ఇది ఒక అవమానకరమైన సంఘటనే. ఒక క్రైస్తవ సాక్ష్యము సువార్తకు తగినట్లు జీవించుచుందా? ఈరోజు సువార్తకు తగినట్లుగా సంఘంలో వ్యక్తి బతుకుతున్నాడా? క్రీస్తు సారము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడా? యేసుక్రీస్తుని నేర్చుకోవడం మారిపోయింది. యేసుక్రీస్తులో మనం నేర్చుకుంటున్నటువంటి విషయాలకు తగిన వాస్తవ ప్రాధాన్య జీవితం పూర్తిగా షేపౌట్ అయిపోయింది. ఎందుకు ఈ రకమైనటువంటి లోకానుసారమైన దానిని క్రైస్తవ్యంలో పులుముకున్నాం? క్రైస్తవ్యాన్ని కలిగి ఉంచుకోవడాన్ని చూపించుకుంటున్నాం. క్రైస్తవ సాక్ష్యముగా బయటకు ఒకలాగా, లోపల ఒకలాగా, మరొక దేనికో. ఒకవేళ నీ మీద ఒత్తిడి ఉంటే, ఒకవేళ నీ మీద ప్రభుత్వమే గనక ఉక్కుపాదం మోపుతూ ఉంటే, ఒకవేళ నీ శరీరం మీద శ్రమే గనక వస్తూ ఉంటే, ఒకవేళ నీ మీద మాన మర్యాదలను పోగొట్టే కుటుంబ జీవితాల మధ్య వేదననే నీ ముందు కల్పించుంటుంటే, ఖచ్చితంగా చెప్తున్నాడు, బెదురాడుతున్న నీకు దేవుని పక్షంగా నువ్వు ఎలా బతకాలో అలా బతుకో, అంతేగాని బెదిరిస్తున్న వాడికి శ్రమ అవ్వాలి తప్ప బెదిరిపోకూడదు అని చెప్తుంది బైబిల్. మరి మనం లోపల ప్రోడక్ట్కి తగినట్లుగా నీ లేబుల్ ఉందా? నీ లేబుల్కి తగినట్లుగా నీ ప్రోడక్ట్ ఉందా? ఏంటి నీ లేబుల్? క్రిస్టియన్. మరి ఇప్పుడు నీ లోపల ప్రాపర్టీస్ ఎట్లా ఉండాలి? క్రీస్తుకు తగినట్లుగా, సువార్తకి తగినట్లుగా, సాక్ష్యములకు తగినట్లుగా, దేవుని ప్రేమకు తగినట్లుగా, దేవుని నీతికి తగినట్లుగా, దేవుని యథార్థకు తగినట్లుగా. ఎందుకు అది లేదు? వై ఇట్ వాస్ మిస్డ్? చాలా మిస్ అయిపోయింది. ఈరోజు మన జీవితాలలో సంఘానికి వెళ్ళే నువ్వు, బైబిల్ పట్టుకునే నువ్వు, ప్రార్థన చేసే నువ్వు, ఉపదేశించే నువ్వు, వినే నువ్వు, చేసే నువ్వు, చెప్పుకునే నువ్వు, నీ సాక్ష్యపు జీవితంలో నిజమైనటువంటి సువార్తకు తగిన జీవితానికి, సాక్ష్యానికి, లేక దేవుని యొక్క మాటకు నిజమైన బ్లెండ్, నిజమైన సంపూర్ణమైన ఆ సాక్ష్యపు జీవితం నీ జీవితంలో కనపడుతుందా? ద మోస్ట్ ఫూలిష్ థింగ్ ఇన్ ద క్రిస్టియానిటీ ఏంటో తెలుసా? దేవుడు మాకు చెప్పాడు అనే పచ్చి అబద్ధపుకోరులు దేవుని మాట పట్టుకుని, దేవుని ఆత్మ పట్టుకుని, దేవుని దర్శనం పట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్న ఈ బజారు క్రైస్తవులు దేవుని చెప్పాడు, దేవుడు చూపించాడు, దేవుడు చెప్పాడు, ఈ రెండు మాటలే మాట్లాడుతున్నారు. వీరు బజారులో ఉన్నటువంటి మరొక దేనికో సంబంధించిన వ్యక్తులు కానీ క్రీస్తు సమాజానికి సంబంధించిన లేబుల్ కాదు. దేవుడు చెప్పాడు, దేవుడు చూపాడు అని చెప్పేటువంటి విషయాలు వాళ్ళ జీవితాలలో లోకానికి సంబంధించినవి దేవుడు చెప్తాడా? భూ సంబంధమైన వాటిని ఎక్కడైనా చెప్పాడా? లోక సంబంధమైన వాటిని చెప్తాడా? కామన్ సెన్స్ ఎందుకు మిస్ అయ్యింది?
ఆ ఆత్మ పేరట మన నాయకుడు లేక మన నాయకులు మనల్ని మోసం చేశారు. సంబడి హస్ టాట్ us. ఎవరో చెప్పేశాడు ఇది తప్పుడు దారి. ఈ తప్పుడు దారిలో నువ్వు నడుస్తూ, నేను నడిపించబడుతూ, నేను దేవుడితో ఉన్నాను, నేను దేవునిలో ఉన్నాను అనుకునే భ్రమలో నేటి క్రైస్తవ్యం పెద్ద పెద్ద నాయకులు ఏర్పరచబడ్డ వారు ఎట్లా మోసగించబడ్డారో అలాగునే వారి మోసపు నాయకత్వం పైన ఆ సాతాను నాయకత్వం కింద ఈరోజు నాయకత్వం పనిచేస్తుంది. ప్రజలు నడుస్తున్నారు. దేవుడు చెప్పాడు, దేవుడు చూపించాడు. నిజానికి దేవుడు చెప్పేవి, దేవుడు చూపించేవి నిన్ను క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు సారూప్యంలోనికి, క్రీస్తుని ఎరిగినట్లు, క్రీస్తుని ధరించుకున్నట్లు, క్రీస్తు మనసు పట్టుకున్నట్లు నీ బ్రతుకుని మార్చుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేగాని నువ్వు చెప్పేవాటికి చేసేవాటికి అబ్బాయి పుడతాడన్నాడండి, అదేంటి పాస్టర్ గారు అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుడతాడని నీకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడండి. మరి ఎవరిని అడగాలి? పాస్టర్ ఎందుకు అడిగావు? పాస్టర్ దగ్గర క్లారిఫికేషన్ ఏం దొరుకుతుంది నీకు? ఎందుకు? నీకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడు? గర్భఫలం ఇచ్చేవాడు ఎవరు? గర్భఫలం ఇస్తాను అడగండి, నీకు అమ్మాయిని ఇస్తాను అబ్బాయిని ఇస్తాను స్పెసిఫిక్గా దేవుడు ఏమైనా చెప్పాడా? నాకు దర్శనం వచ్చిందండి, దయ్యం కూడా దర్శనం చూపిస్తావు, నువ్వు దేంతో ఉన్నావు తేల్చుకో. అంతేగా దేవుడి మీద నిందేస్తావేంటి? దేవుని దగ్గరికి వస్తావేంటి? అది బతుకుతాడన్నాడండి, ఎందుకు చచ్చిపోయాడు? పిలిచాడు దేవుడితో ఉండడానికి, ఎందుకు చచ్చిపోయాడని సృష్టికర్త దగ్గరికి వెళ్ళి సృష్టి అడుగుద్దా? కుమ్మరి వారిని కుమ్మరి కొండలు అడుగుద్దా? మట్టి అడుగుద్దా? నీకు వాక్యం ఏమి అర్థమవుతుంది? దేవుని ప్రశ్నించడానికి నీకు అధికారం ఉన్నట్లు, దేవునితో మాట్లాడడానికి నీకేదో డైరెక్ట్ హాట్ లైన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో మాట్లాడటానికి నీకు రెడీగా ఉన్నట్లు ఇష్టానుసారమైన మాటలు. బికాస్ యువర్ లేబుల్ వాజ్ నాట్ సో పర్ఫెక్ట్. నీవు క్రైస్తవ లేబుల్ కలిగి ఉన్నావే కానీ నీ ప్రోడక్ట్ దాని లోపలికి సంబంధించింది కాదు. ఇప్పుడు చూడండి, ప్రతి సంబంధంలో దేవుని పక్షంగా మనము ఏ పరిస్థితుల్లో ఎవరు బెదిరించినా దేవుని అనుగ్రహం పోరాటం ఎప్పుడూ కూడా నాకుంది. ఈ పోరాటం కలిగిన ఈ జీవితంలో నేను ఎప్పటికీ కూడా తప్పిపోను, నేను ఎప్పటికీ నిలిచి ఉండగలను, నేను ఎప్పటిని గెలవగలను. ఈ సాక్ష్యం ఏది? ఈ సాక్ష్యం ఏది? ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు దేవుని నమ్ముకున్నప్పుడు చాలా బాగానే ఉండేదండి, దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి ఇవ్వడం ప్రారంభించిన తర్వాత మేము బాగా వర్ధిల్లామండి, దేవుడు మమ్మల్ని వర్ధిల్ల చేసిన కొలది మేము వర్ధిల్లుతూ నెమ్మదిగా కొన్ని రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మా కుటుంబము విరివిగా పాల్గొన్నామండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా నెమ్మదిగా మేము అప్పులయ్యామండి. నెమ్మదిగా అయినటువంటి ఈ అప్పులు చూడండి, ఆ పదాలు ఎలా ఉన్నాయి, ఆధ్యాత్మిక కార్యక్రమం. నెమ్మదిగా అప్పులయ్యామండి. నెమ్మదిగా అప్పులు కొంచెం పెద్దగా కార్డులు గీసే స్థాయికి ఎదిగామండి. ఈరోజు మేము ఇప్పుడు తలకు మించిన అప్పులతో బాధపడుతున్నాం. దేవుడు తీరుస్తాడా లేదా అనేది మాకు ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. అందుకే ఇంట్లో ఛార్జీలు లేక వారానికి ఒక్కళ్ళమే మేము దేవుని దగ్గరికి వస్తున్నామండి అన్నాడు. అసలు నువ్వు ఎదగడం ఏంటి, వర్ధిల్లడం ఏంటి, ఇవ్వడం ఏంటి, ఆ వర్ధిల్లడంలో నువ్వు అప్పులు చేయడం ఏంటి, దేవుడు ఎందుకు ఇలా జరిగిస్తాడు అని మనం అడిగితే ఆయన చెప్పే విషయం ఒకటే. ఏంటంటాడంటే, ఈరోజు ఏదైతే నేను పొందుకుంటున్నానో అని నేను అనుకుంటున్నానో, ఏదైతే నేను అనుభవిస్తున్న సంబంధించిన దాని వెనక ఈ రుణం అవడానికి కారణం దేవుడేనండి అన్నాడు. నిజానికి కారణం దేవుడా అని అడిగితే ఆయన చెప్పాడట, ప్రతి వారం మీ ఇంట్లో కనీసం 4 గనక భోజనాలు పెడితే దేవుడు పేదవారికి పెట్టడం ద్వారా దీవించబడతావని చెప్పాడట. రోజు అప్పు చేసి నెమ్మదిగా చికెను, మటను, ఫిష్, ప్రాను 4-5 వెరైటీలు నాన్ వెజ్ పెట్టాడంట. అలా పెట్టమన్నాడు దేవుడు? అంటే ఇతనికి కావలసినట్టు ఇతను మలుచుకున్నాడు, ఆయనకు కావలసినట్టు ఆ సేవకుడు మలుచుకున్నాడు. ఈ విశ్వాసి వాడికి ఏదో లాభం పొందుతాడని దేవుని పేరట దానిని కొనసాగించాడు. ఆ వ్యక్తి తన మోసంలోకి వెళ్తున్నాడని ఎందుకు ఎవరు చెప్పలేదు? ఎందుకు ఉన్నవాడు తినడానికి వెళ్ళినోడు చెప్పలేదు? ఎందుకు ఆ ప్రదేశంలో నువ్వు తప్పు చేస్తున్నావని ఎందుకు హెచ్చరించలేదు? ద ఓన్లీ బికాజ్ ఏంటో తెలుసా? మొహమాటం. రెండోది, నిజమైనటువంటి యేసులో మనం ధైర్యంగా ఉన్నాము అనుకుంటూ చేసేటువంటి మోసం. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇక్కడ దేవుని వాక్యం వింటున్న మీలో ఎవరికి ఏ మోసం లేదా? మీరు చెబుతున్న వాటికి, చేస్తున్న వాటికి, చూస్తున్న వాటికి, చదువుతున్న వాటికి, చెబుతున్న దాన్ని వింటున్న వాటికి, మీ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న ఈ తప్పుడు లేబుల్ గాళ్ళు లేరా మీరు? మనం ఎవరు లేమా తప్పుడు లేబుల్ వేసుకుని బయటికి కనపడేదంతా ఏంటి? అయ్యో బాబోయ్, మీ ఉప్పు ఎంత ఉప్పు? సారం కలిగిన ఉప్పు. లోకానికి మీరేమై ఉన్నారు? ఇది పనిచేస్తుందా? లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు. ఎలాంటి ఉప్పు? ఉప్పుదనం కలిగిన ఉప్పేనా? చప్పదనం కలిగిన ఉప్ప? ఎందుకు? ఉప్పుతో పోల్చిన తర్వాత దానిని ఎలా ఇప్పుడు నేను మాట చెప్తాను, ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సాల్ట్ కాదు, అదే షుగర్ కాదు, లేబుల్ పక్క పెడతా. సాల్ట్ పర్ఫెక్ట్గానే ఉంటుంది, చాలా జాగ్రత్తగానే ఉంటుంది. కానీ షుగర్ కొంచెం సాల్ట్కి యాడ్ అయితే టేస్ట్ బాగుంటుంది తెలుసా? ఎస్ ఆర్ నో? వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది.
ఎంత కూరలైనా పులుసు కూరలో కొంచెం ఏమేస్తారు, కొంచెం దీన్ని యాడ్ చేస్తారు కదా. ఉప్పు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇది వేస్తే ఎలా ఉంటుంది, కమ్మగా దాని రుచే కొంచెం మారుతుంది. దాన్ని కంపల్సరీగా దాని టేస్ట్ కోసం ఏం చేస్తూ ఉంటారు. నిజానికి టేస్ట్ కోసం పంచదార కలపాలి, ఉప్పు కలపాలా? యాడ్ సాల్ట్ ఫర్ యువర్ టేస్ట్, యాడ్ షుగర్ ఫర్ యువర్ టేస్ట్, దట్స్ 2 డిఫరెంట్ ఫార్ములాస్. కానీ వాస్తవంగా ఈ ఉప్పుదనాన్ని కలిగి ఉన్నటువంటి క్రైస్తవ్యం, ఉప్పుదనాన్ని చూపాల్సిన క్రైస్తవ్యం, ఉప్పు యొక్క లక్షణాలను మార్చుకోవడానికి ఇష్టపడని క్రైస్తవ్యం, క్రీస్తు సంబంధులకు మాత్రమే పోలికగా బైబిల్ చెప్తే, యేసుక్రీస్తుని అడ్డం పెట్టుకుని మనలో చాలామంది చాలా పరిస్థితుల్లో మారిపోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లెట్ మీ టెల్ యూ ఒక 3 విషయాలని, ప్రాముఖ్యమైన విషయాలని నేను మీకు ఒకటి చెప్పాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ఫైర్ ఫైటింగ్ అంటారు కదా, ఏమంటారు, ఫైర్ ఫైటర్ అంటే బిల్డింగ్లు మంటలకు వచ్చేసేటప్పుడు అగ్నిమాపక దళంలో పనిచేసే ఒక సీనియర్ హెడ్ కానిస్టేబుల్ గారు నాతో మాట్లాడటం జరిగింది. మేమిద్దరం ట్రైన్లో వస్తూ మాట్లాడుకుంటున్నాం, చాలా 1 గంట సేపు మాట్లాడుకుంటూ ఆయన మాట అడిగాను, మీరు ఉద్యోగం వదిలేశారా అన్నాను. రిటైర్ అయిపోయాను బాబు అన్నాను. అంటే ఒకవేళ ఇప్పుడు కేసు వస్తే ఏం చేస్తారని అడిగాను. మీ కళ్ళ ముందు ఒక అపార్ట్మెంట్ తగలబడుతుంటే ఏం చేస్తారో అని అడిగాను. రిటైర్ అయిపోయాను చెప్పి ఏమంటాడు చెప్పండి, రిటైర్ అయిపోయిన మనిషి ఏమంటాడు? నేను రిటైర్ అయిపోయాను, నేను ఎవరిని రక్షించను అంటాడా? ఏమంటాడు? తన వృత్తి ధర్మం ఏంటి? అగ్నిలో నుంచి ఎవడైనా పడిపోతూ ఉంటే వాడిని పట్టి లాగి వాడిని రక్షించాలి, వాడిని కాపాడాలి. అంతకుమించి అతనికి ఇంకేమైనా స్కోప్ ఉంటుందా? ఒకటే ఒక అంబిషన్. ఒకటి మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఏ రకమైన ఒత్తిడి వచ్చినా, ఏ రకమైన ప్రెషర్స్ ఉన్నా, ఏ రకమైన పరిస్థితుల్లో నీ జీవితంలో జరగవలసినవి జరగటం లేదు, పొందవలసినవి పొందటం లేదు, దొరకవలసినవి దొరకటం లేదు, నమ్మవలసిన దగ్గర మోసం జరిగింది, ఎదురు చూస్తున్న దానిలో ఆశాభంగం కలిగింది, నీవు ఆ పరిస్థితులన్నీ నీకు తారుమారు అవుతున్నాయి, ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా నీకు పాజిటివ్గా లేదు, దెన్ యువర్ క్రిస్టియన్ లైఫ్లో ఆ ప్రాపర్టీసు అప్పుడు బయటకు వస్తాయి. ఇలా జరిగినప్పుడు, అపోజిషన్ వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్న సంతోషకరమైన, సమాధానకరమైన, ప్రేమకరమైన, ఆనందకరమైన, ఆ జోయల్గా ఉండే క్రిస్టియానిటీ ఎదురు చూస్తున్నావో అక్కడ క్రీస్తు పక్షంగా మీకు ఏం పొందుటకు అనుగ్రహించబడింది? శ్రమ పొందుట అనుగ్రహించబడిన విషయం నీకు అర్థమైన తర్వాత అక్కడ నీ లైఫ్ స్టైలు ఎట్లా బయటకు వస్తావు అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఆయన అడిగాను నేను, ఏం సార్ ఏం చేస్తారని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా? ఈవెన్ దో ఐఎమ్ రిటైర్డ్, నేను రిటైర్ అయిపోయినంత మాత్రంలో, నా దగ్గర ఎక్విప్మెంట్ లేకపోయినంత మాత్రంలో, ఫైర్ ఫైటింగ్ సూట్ లేకపోయినంత మాత్రంలో, వాటర్ క్యాన్స్ లేకపోయినంత మాత్రంలో, ఫైర్ ఇంజిన్ రాకపోయినంత మాత్రంలో నేను ఎప్పుడు గివప్ చేయనండి అన్నాడు. హి విల్ నెవర్ గివ్ అప్. నేను ఎప్పుడు వదిలిపెట్టను. నేను నా ముందున్నటువంటి పోరాటం ఎంత గొప్పదంటే, అగ్నిలోకి వెళ్తే కాలిపోతాం, ఆ శ్రమ నన్ను దహించి వేస్తుంది, ఆ శోధన నన్ను నలగొట్టేస్తుంది, అవసరమైతే చచ్చిపోవచ్చు, అవసరమైతే ఒళ్ళంతా కాలిపోవచ్చు, అవసరమైతే ఇంకేదైనా జరిగిపోవచ్చు, కానీ నా ముందున్నటువంటి ఆ పరిస్థితిని నేను ఎప్పుడు గివప్ చేయను. ఒకసారి చెప్పండి, గివప్ చేయకూడదు అని చెప్పండి. అంటే తెలుగులో మాట్లాడదాం. గివప్ అంటే ఎప్పుడు విడవకూడదు. ఒకసారి చెప్పండి, క్రైస్తవ పోరాటం విడవకూడదు. ఒక్క నిమిషం, నువ్వు ఎప్పుడైనా గివప్ చేసావా? అదే విడిచిపెట్టేసావా? సౌండ్ ఇవ్వండి మళ్ళీ అనండి. అది వచ్చిందా మీకు ఎప్పుడైనా? వచ్చిందా లేదా? రెగ్యులర్గా వచ్చేస్తుందా లేకపోతే అప్పుడప్పుడే వస్తుందా? అలవాటుగా పడుతుందా లేదా? ఏదైనా పరిస్థితి నీ ముందుకు రాగానే మ్యూజిక్ చిక్ అనిస్తుంది. ఎందుకు వస్తుంది? గివప్ చేసే ఫీలింగ్. ఆ మాట వినని పిల్లలు, తల్లిదండ్రులు క్రైస్తవ పోరాటం పోరాడతారా? గివప్ చేస్తారా? ఉద్యోగ ప్రయత్నం ఏది సఫలం అవ్వదు, ఏ ప్రయత్నము జాబ్లో సక్సెస్ అవ్వదు. క్రైస్తవ పోరాటం పోరాడుతానంటాడు. క్రీస్తులో మీ విశ్వాసపు నీతిని పెంచుకుంటూనే వెళ్తూ ఉంటారా? ఏమన్నా మధ్యలో వదిలిపెడతారా? చాలా సంబంధాలు వస్తున్నాయి, వెంతిరిగిపోతున్నాయి, పెళ్ళి అవ్వట్లేదు. క్రైస్తవ పోరాటం కంటిన్యూ అవుతుందా? వస్తుందా? అప్పులు తీరట్లేదు, వచ్చినట్టు చిల్లులు సంచిలో పడినట్టు పడిపోతానే ఉంది. రావట్లేదంటే వస్తుంది, ఏది నిలబట్టలేదు, ఏది అమ్మయ్య అనిపించట్లేదు. ప్రతి నెల మొదటి వారం వచ్చేటోడికి తీర్చినట్టే తీర్చి 10వ తారీఖు వచ్చేటోడికి మళ్ళీ ఫుల్ తెచ్చుకుని అప్పు. గివప్ చేద్దామా, కంటిన్యూ అవుదామా? బంధువులందరూ అంటున్నారు, ఏమిచ్చాడే దేవుడు, ఎప్పుడిచ్చాడే, ఎప్పుడెత్తాడే, ఎక్కడెత్తాడే? ఊరుకోవే, చెప్పావు కానీ పెద్ద ఊరుకుని పరిగెత్తుకు చర్చికి వెళ్ళిపోతావు. ఇది ఒకటి. వెళ్తామా మానేస్తామా? క్రిస్టియన్ ఫైట్ ముందుకెళ్తుందా, ఆగిద్దా? ఏమవుద్ది? నీ బతుక్కి, నీ చదువుకి,
నీ సంపాదించే పరిస్థితికి, నీ వయసుకి ఈ పాటికి నువ్వు 5 లక్షలు సంపాదించాల్సినోడు. ఆ చచ్చి అనుకుని, ఆ దేవుడు అనుకుని, ఏ ప్రమోషన్లకు వెళ్ళక, ఏ ప్రదేశంలోకి వెళ్ళక, ఏ దేశానికి వెళ్ళక, దిక్కుమాలింది ఇక్కడే పడి ఎడుతున్నావు చూడు. గివప్ చేస్తారా? కంటిన్యూ అవుతారా? క్రీస్తులోకి వెళ్తారా? ఆగుతారా? మ్యూజిక్ కొడతారా? ఆపుతారా? ముందుకెళ్తారా? ఆగుతారా? మీ లేబుల్ సరిగ్గా ఉంటే ప్రాపర్టీస్ సరిగ్గా ఉంటాయండి. ఇది సాల్ట్, ఇది షుగరు, ఈ రెండు మారుతున్నాయి. ఇప్పుడు క్రిస్టియన్ లేబుల్ ఏంటి? క్రీస్తు పక్షంగా మీకు శ్రమపడుటయు అనుగ్రహించబడెను. మొట్టమొదటిది, ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తుని పట్టుకున్నావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడా కూడా దేవునిలో గివప్ చేయలేదు అనే విషయం భూ సంబంధమైన వాటికి కాక పర సంబంధమైన వాటికి మీరు ఫిక్స్ చేశారా? మేక్ దిస్ ఇష్యూ వెరీ క్లియర్. భూ సంబంధమైన వాటికి కాక పర సంబంధమైన వాటి మీద మీరు ఈ మాట చెప్పగలరా? నేను గివప్ చేయకుండా ఉండాలి అని అంటే భూ సంబంధమైన వాటి మీద గివప్ చేయకుండా ప్రార్థన చేసే పట్టుదల కలిగి ప్రార్థన చేయుడి, విడువక ప్రార్థన చేయుడి, మానక ప్రార్థన చేయుడి, విసుగక ప్రార్థన చేయుడి. దేని కొరకు? పెళ్లి కోసం. పెళ్ళైన తర్వాత పిల్లల కోసం, పిల్లలైన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవల సమాధానం కోసం, ఆ తర్వాత దానికి సీటు కోసం, ఎల్కేజీ సీటు, యూకేజీ సీటు కోసం, ఆ తర్వాత కాలేజీ సీటు కోసం, ఆ తర్వాత ఫీజు కోసం, ఆ తర్వాత పెళ్లి కోసం, మళ్ళీ తర్వాత ఉద్యోగం కోసం, ఆ తర్వాత మనవాళ్ళ కోసం. లైఫ్ టైం పట్టుదల కలిగి ప్రార్థన దేనికి? మారిపోయింది. క్రిస్టియానిటీ మారిపోయింది, సంఘాలు మారిపోయినాయి, సేవకులు మారిపోయారు. ఆశీర్వాద పథకాలు, చిన్నపిల్లల పథకం, యవ్వనస్తుల పథకం, పెళ్లి కాని పిల్లల పథకం, పెళ్ళైనోళ్ళ పథకం, కుటుంబ ఆశీర్వాద పథకం, రిటైర్మెంట్ పథకం. జీసస్ కాల్స్ కలండి, అన్ని పథకాలు ఉన్నాయి. మీరు ఏ పథకం కావాలంటే ఆ పథకానికి అంబాసిడర్లు మీకు ఉద్యోగాలు ఇచ్చినట్టే డబ్బులు తీసేసుకుంటారు మీ దగ్గర. ఏమంటే అయ్యగారు ప్రార్థన చేస్తారు, అయ్యగారు లండన్లో ఉంటారు, సొమ్ము మా అకౌంట్లో పడద్ది. ఎందుకు ఈ తిప్పలో? నీ బలహీనత వాడికి క్యాష్ అయింది, నీ అవసరత అవతల వాడికి దీవెన అయ్యింది. నీకు క్రీస్తు దగ్గరగా వస్తే మేము క్రీస్తుని నీకు దూరంగా చేసి క్రీస్తుని అమ్ముకుంటూ, క్రీస్తుని కొనిపించుకుంటూ, క్రీస్తుని పట్టుకోవటమే నీకు ఒక భక్తిలో అందని ఒక ఉన్నతమైన స్థితిగా మార్చేస్తా ఉన్నారు. ఎందుకు? నీకు ఈ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఏ మాత్రము భూ సంబంధమైన వాటిని కాక నేను పర సంబంధమైన వాటి కొరకు నేను ఎప్పుడు గివప్ చేయను అనేవాళ్ళు ఎంతమందిని మీరు చూస్తారు? మీ ఇంటి దగ్గర, మీ ఇంట్లో ఎంతమందికి చూస్తారు? దట్స్ ద రైట్ సాల్ట్. సరైన ఉప్పది, సరైన. దేవుణ్ణి నమ్ముకో నాన్న, బాగా చదివిస్తాడు. ఎవడు చెప్పాడు? దేవుడు నమ్ముకో, నువ్వు పాస్ అవుతావు. ఎవడు చెప్పాడు? దేవుడు నమ్ముకో, నీకంతా బాగా జరుగుతుంది. ఎవరు చెప్పారు? ఎందుకు చెప్తున్నారు ఇలాంటి విషయాలు? భూ సంబంధమైన వాటిలో నుంచి నీ మనస్సు ఎక్కడికి వెళ్ళాలి? పర సంబంధమైన వాటి వైపు నువ్వు చూడటానికి అంగీకరించబడు. పౌలు ఆ విషయాన్ని ఈ ఫిలిప్పు పట్టణానికి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అలెగ్జాండర్ యొక్క తండ్రి గారు సంపాదించినటువంటి ప్రదేశంలో ఏర్పడిన మొదటి సంఘం ఇది, ఫిలిప్పి సంఘం. ద గ్రేట్ ఎంపరర్ అలెగ్జాండర్ యొక్క తండ్రి యుద్ధంలో గెలిచినటువంటి ప్రదేశంలో ఆ ప్రాంతంలో ఏర్పరచబడినటువంటి సంఘానికి మొట్టమొదట పౌలు ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళడానికి ఆశ కలిగి ఆ ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆ ప్రదేశంలో ఏర్పడినటువంటి సంఘానికి ఇస్తున్నటువంటి హెచ్చరిక, ఈ సంఘం మీదకి హెచ్చరికలు ఎలా ఉన్నాయంటే, ఖచ్చితంగా మీ మీద దాడి జరుగుద్ది, మీ మీదకి యుద్ధం వస్తుంది, మిమ్మల్ని నొక్కుతారు, మిమ్మల్ని నలుపుతారు, మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని వెళ్ళగొడతారు, మీ మీదకి భయంకరమైన పరిస్థితులు వస్తాయి. వాళ్ళు ఏడవాలి తప్ప మీరు ఏడవకూడదు అన్నాడు. ఈరోజు మన ఏడుపంత దేనికి? దాని కొరక, దీని కొరక, ఆ శ్రమల కొరక, ఈ శ్రమల కొరక. ఏడుపులు అప్పుల కోసం చేసినంత ప్రార్థనలు, జబ్బుల కోసం ఏడుస్తున్నంత విలపింపు, మన కోరికలు తీర్చుకోవట్లేదని దేవుని దగ్గర కోరుకుంటున్నటువంటి ఆ బాధతో కూడినటువంటి విజ్ఞాపన మూలుగులు నిజంగా ప్రభు కొరకు ఎక్కడైనా పరలోకం కొరకు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుని వైపు తిప్పారా? హెవెన్ వైపు ఎప్పుడైనా అలాంటి విషయం కొరకు ప్రభువా నీ నీతి, ఒక చిన్నపిల్లవాడి తండ్రి అంటాడు, ఒక కుష్ఠరోగి అరుస్తాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, డోంట్ పాస్ అవే, వెళ్ళిపోవద్దు, నేను ఇక్కడ ఒకడు ఉన్నాను, నేను కుట్టోడిని, నేను గుడ్డోడిని, నేను కుష్ఠోడిని, నేను వ్యాధిగ్రస్తుడిని, నేను బలహీనుడిని, లార్డ్ ప్లీజ్. ఎందుకు వాళ్ళు అరిచారు? వాళ్ళ కేకలు యేసుని ఎందుకు ఆపాయి? ఈరోజు వాళ్ళ భౌతికమైన అవసరాలు తీర్చడానికి యేసుని ఆపాయి, కానీ అదే యేసుని దొరికిన తర్వాత వాళ్ళకెవరికి పర సంబంధమైన దీవెన వైపు వారి కన్నులు ఎత్తలేకపోయారు. ఆ విషయం బైబిల్ స్పష్టంగా చెప్తున్నప్పటికీ దాన్ని పట్టుకున్న మనము ఇప్పటికీ దేన్ని అడుగుతున్నాం? భూ సంబంధమైన వాటి మీదే కదా కోరికంతా, బాధంతా, వేదనంతా, చింతంతా, దుఃఖమంతా, కష్టమంతా భూమి మీద ఉన్న వాటి కొరకే కదా దేవుడిని పట్టుకుంటున్నాం, దాని కొరకే కదా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు చేసుకుంటే, భక్తి కలిగి ఉంటే,
కానుకలు ఇచ్చుకుంటే, సంఘానికి వెళ్తూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే ఖచ్చితంగా మనకు దేవుడిస్తాడు అనేది పరలోకమా భూమా? అంటే నేను భూమి మీద మీకేమీ దొరకవా అన్నాడు. మీ నిరీక్షణ ఉన్నతమైన వాటి మీదకి వెళ్ళినప్పుడు భూ సంబంధమైన అవసరతలు ఖచ్చితంగా మీకు తీర్చడం అనేది దేవుని న్యాయం. అది తీరుస్తాడు. మొట్టమొదటిది ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా, గివప్ చేయకుండా దేవుని వైపు సంపూర్ణమైన మనసుతో నిలబడడానికి ప్రయత్నం చేయటం. రెండవ విషయం చెప్తున్నా, ఎప్పుడూ కూడా క్రైస్తవుడు హుందాగా బతుకుతాడు. ఏ స్థితి వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా లాయల్గా బతుకుతాడు. చెప్పండి, హుందాగా బతకాలని. అప్పుడు మీ పక్కన అడగండి, ఉందా అని. ఒకరోజు టైం ఇస్తాను. నేను ఎంత హుందాగా ఉన్నానో 1 గంట సేపు మాట్లాడగలరా ఎవరైనా? నేనంటే నన్ను గురించి కాదు, మీరు. నేను ఎలా ఉన్నా ఉంటాను. హుందాగా మేము దేవునిలో ఉన్నాం, కార్యాలు లేవు, హుందాగా ఉన్నాం, క్రియలు లేవు, హుందాగా ఉన్నాం, సమాధానాలు లేవు, హుందాగా ఉన్నాం, అద్భుతాలు లేవు, హుందాగా ఉన్నాం, ఆశ్చర్యకార్యాలు లేవు, హుందాగా ఉన్నాం, స్వస్థతలు లేవు, హుందాగా ఉన్నాం, అన్నీ వ్యతిరేకలు ఉన్నాయి, అన్నీ హుందాగే ఉన్నాం. ఎందుకంటే మేము ఎంచుకున్నది నిజమైన దేవుడైన యేసు ప్రభునండి. ఎవరున్నారా? పిలిస్తే పడపడ కారిపోద్ది. ఇలాంటి బుడ్డుల్లో నిండిపోయి పొంగి పొర్లిపోతాయి. ఏంటయ్యి? కన్నీరు. వంగి 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 ఆఖరికి మేమే దుఃఖపడిపోయి పేపర్ నాప్కిన్లు కట్టలు ఇచ్చినా కూడా అవి తడిసిపోయి ముద్దయిపోయి. ఏంది బాధ? ఎవడిని కదిపినా కళ్ళంచుంటున్నాయి. మొఖం చూసి చెప్పేచ్చు, హుందాగా ఉన్నాడా, ఏడుపుతూ కొట్టుతూ ఉందా, ఏడుపు మొఖమా. సగం మూసుకున్న మాస్కు లోపల తాగట్లేదే. ఎవరిని కదిపినా రంగులు కోటింగులు భలే ఉంటున్నాయి. కానీ ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు మరీ అంత గట్టిగా చెప్పుకండి అనేసి ఇక్కడే 2 యాప్కిన్లు ఇక్కడ పెట్టుకుంది. ఏమ్మా మరీ అలా ఏడిపించకండి. ఆ తర్వాత నాకు డౌట్, ఎందుకు మరీ ఏడిపించదు అంటుందని. కొంచెం దాటి కారితే మేకప్ పోద్ది, బాధ అది. ఫుల్గా ఒత్తుకుని మెత్తుకుని ఇక్కడిక్కడే తుడుతుంది. అందుకు అంటే నిజానికి దుఃఖం, మేకప్ వేసుకునే వాళ్ళందరూ దుఃఖం లేదని, లేకపోతే వేసుకున్నాడు హాయిగా ఉన్నాడనా? అబ్బే, న్యాచురల్గానే మన ఈతి బాధలు ఈ ప్రపంచంలో నరేంద్ర మోడీకి మన పాకిస్తాన్ ప్రధానమంత్రికి మధ్యలో ఉన్నాయి. ఈ తీర్చలేం ఆర్చలేం. మేము ఎప్పుడు వచ్చినా ఆ గొడవలు పెడతా ఉంటే మనం గెలుస్తూ ఉంటాం అంతే. ఎన్ని సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యల్లో కూడా నేను హుందాగా ఉన్నానని ఎంతమంది ఉన్నారు? ఎవరు ఎత్తరా? ఎవరు? ధైర్యం లేదే. ఏం ధైర్యం లేదు? ఎందుకు లేదు? మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఏ రోజైనా దేవుడు కనికరించకపోతాడా? ఏ పూటైనా దేవుని ఆత్మకు మన మీద జాలి పడదా? ఏ పూటైనా ఒక్కొక్కడు అంటాడు, తెల్లవారుజామునే 12 గంటల నుంచి 3 గంటల లోపు కనుక గట్టిగా ప్రార్థన చేస్తేనంట సాపు చుట్టినట్టు సమస్యలు చుట్టేసుకెళ్ళిపోతాడు సాతానుగాడు. ఈ సూత్రం క్రైస్తవుడికి ఎవడు చెప్పాడో? మళ్ళీ అంటాడు, గంపలు దేవతలు పట్టుకుని దిగడం చూసాడట ఓ పాస్టరు. ఎప్పుడు రా అంటే 3 నుంచి 6 అంట, తెల్లవారుజాము మంచి నిద్ర పట్టే టైం. గంపలో ప్రార్థనా గంపలో పలికిలు పట్టుకెళ్ళిపోయి ఏం తెస్తాడు అటు నుంచి? మీరు అడిగినట్టు గంపలు సరిపోతాయా? సముద్రాలు సరిపోతాయా? ఆయన ఆ టైంలో కాబట్టి 2 చేపలు 5 రొట్టెలు సరిపోయినాయి. ఈ టైంలో అయితే మీకు దండం పెట్టేసి ప్రభు అద్భుతాన్ని మారుస్తున్నానని చెప్పి మధ్యలో మార్చేవాడేమో. మన కోరికలు అలాంటివి. ఒక 20,000 దగ్గర ఏనా అప్పు 20,000 ఉంది కదా సార్, 20,000 అన్న, ఈ నెలకి 20,000 అన్నాను. వచ్చే నెల కదా డబ్బులు కూర్చుంది. ఎందుకో ఈ నెల 20,000 దేవుడిస్తే వచ్చే నెల 40,000 ఇవ్వలేడా? ఇప్పుడు ఎవరిని శోధిస్తాడు వీడు? ఇప్పుడు మన ఆశ అంత ఏంటి? బీ లాయల్ టు క్రైస్ట్. యేసుక్రీస్తుని పట్టుకున్నారు. మీరు నన్ను చూస్తున్నారుగా. ఈ లెటర్ రాసేటప్పుడు పౌలు ఎక్కడాడు తెలుసా? జైల్లో ఉన్నాడండి. జైల్లో ఉండి రాస్తాడు, నేను ఎలా ఉన్నానో అలాగా మీరు కూడా రెడీగా ఉండండి. ఇప్పుడు సెంట్రల్ జైలు మనకి ఎవడన్నా ఉత్తరం రాశాడు అనుకో, ఇదే మాట. ఏది ఆరిలో జైల్లోంచి నేను ఎలా విశ్వాసంతో దేవునిలో ఉన్నానో, ఖైదుగా ఉన్నానో, అలాగని మీరు కూడా సంఘంలో విశ్వాసంగా ఉండండి, అవసరమైతే నా పక్కన సెల ఖాళీగా ఉంది అన్నాడు అనుకో. మీరు ఏ క్రైస్తవులు అవుతారు చెప్పనా? ఏ చర్చికి వెళ్ళి ఆయన వెళ్తే అరెస్ట్ చేశారు?
అటువైపు వెళ్ళకుండా చూసుకుందాం. ఎందుకు బోల్డ్ కర్రీ పాయింట్లో కర్రీ వెంటనే దొరుకుతుందా, రెడీగా ఉంటుందా? వండుతారా, వండేసి ఉంచుతారా? చర్చిలు ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్ కర్రీ పాయింట్లతో సమానం అయిపోయి సందుకోటి ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఏది దూరినా ఎవడేం అడగడు. ఎందుకంటే దేనికి సంబంధించిన విషయం, నువ్వు క్రీస్తుని నేర్చుకోవటానికైతే అవసరం, కానీ నువ్వు జనంలో సగ్బిడిగా లేక ప్రదేశంలో నిలబడడానికైతే నీకు ఏదైతే ఏంటి చెప్పండి. ఆలోచించు. నీ హృదయంలో దేవుని కొరకు ఆ రకమైనటువంటి ఆ తీవ్రతతో, ఆ రకమైనటువంటి లాయల్గా, నేను హుందాగా, నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తుని ధరించుకున్నాను, క్రీస్తుని కలిగి ఉన్నాను, క్రీస్తుని నేర్చుకున్నాను, క్రీస్తుని పట్టుకున్నాను, క్రీస్తు నా మీద ఉన్నాడు, క్రీస్తులో నేనున్నాను, నా యందు క్రీస్తు నివసిస్తున్నాడు, నేను క్రీస్తులో ఆనందిస్తున్నాను, దేవునిలో నేను సంతోషిస్తున్నాను, క్రీస్తు యొక్క ఆ మరణాన్ని నేను చూశాను, ఆ పునరుద్ధాన్ని నేను అనుభవించాను, నేను ఆయనలో లేస్తాను, ఆయనలో నిలిచి ఉంటాను, ఆయనలో అనుభవిస్తాను. ఎక్కడైనా వినపడతాను ఇలాంటి మాటలు? మీ ఇంట్లో మీరెవరని చెప్తారా? మీ మనుషులు ఎవరైనా మాట్లాడతారు ఇట్లా? ఆ ఏడుపుగొట్టు మొఖాల్లోనే క్రిస్మస్ అయిపోద్ది. న్యూ ఇయర్కి ఒక హోపు, కొత్త బట్టలు వేసుకుని కొత్త సంవత్సరం ఎందుకురా అంటే వాగ్దానం చేస్తాడంట. వాగ్దానం, ఆ ఒక్క వాగ్దానంతో 4 రోజులు ఓకే హోపు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఆ తర్వాత పరిస్థితులు ఏంటి? ఎందుకు మనం ఆ అంతరంగంలో దేవునిని కలిగి ఉన్నామో అనేటువంటి ఆ కృత నిశ్చయత, ఆ గొప్ప నెమ్మది, ఆ గొప్ప సమాధానం, ఆ గొప్ప సంతోషంలో ఎందుకు ఉండట్లేదు? ఒక పాస్టర్ గారు వచ్చి నన్ను అడిగారు, నువ్వు చెప్పే ప్రసంగాలు వింటున్నప్పుడు భలే ఉంటుందయ్యా, జిహాద్ ఉంటుందే. జిహాద్ అంటే ముస్లిమ్స్ని, సారీ క్షమించండి, ఇదే అటు సైడ్ ఉండేటువంటి ముస్లిమ్స్ అనకూడదు, వాళ్ళు నువ్వు దేశం కోసం చచ్చిపోతే నీకు 40 మంది భార్యలు దొరుకుతారు, 400 మంది భార్యలు దొరుకుతారు, నువ్వు కనీసం ఒక మంచి క్రైస్తవుని కనుక చంపితే, ఒక హిందువుని కనుక చంపితే నీకు ఇంకో 200 మంది ఎక్కువ దొరుకుతారు అంటే ఆడు మానవ బొమ్మ అయిపోతాడు. నీ ప్రసంగాలు అలా తయారవుతాయి. మమ్మల్ని నువ్వు చెప్తున్నా ఎందుకు ఉండకూడదు ఎలా అనిపిస్తూ ఉంటుందయ్యా. కానీ ఏదైనా ఒకటి చేస్తేగా మీరు నమ్మడానికి అన్నాడు. మళ్ళీ మొదలు నేను చెప్పేదేమో చేసినా చేయకపోయినా దేవుడిని పట్టుకుంటారా అని ఆయన అంటే, ఏదో ఒక సూచక్రియ జరిగితే, ఏదో ఒక అద్భుతం జరిగితే మీకు చెప్పండి. యేసుప్రభుని చాలామంది సూచక్రియలు అడిగితే ఏమన్నాడు తెలుసు? అక్కడ మీకు ఇవ్వనన్నాడు. ఎందుకు? సూచక క్రియల ద్వారా దేవుడు ఆ క్రియారూపకమైన వ్యక్తి అని ప్రచురపరుచుకోవటానికి యేసుకి నాడు ఇష్టం లేదు, నేడు ఇష్టం లేదు, ఎప్పటికీ ఇష్టం ఉండదు. అలాంటి సూచక్రియలు చేసే గారడి సీమోను సంఘాల్లో ఉంటే ఆ సీమోనుని చొప్పులేసి కొట్టండి. అంతేగాని ఆడ వెనకాతలు భజన చేసి కానుకలు పంపి సంఘాలను పెద్ద చేసి చుట్టుపక్కల ఉన్న విశ్వాస వీరుల్ని నాశనం చేయకండి. అవన్నీ గారడి సీమోన్లు అద్భుతాల మీద నడుస్తారు. దేవుడు అలా చేయలేదే. మాకు ఏదైనా ఒక విషయం చూపించు అని అడుగుతున్నాడు. ఆ మీద నుంచి దిగమని కొండ, ఆ సిలువు మీద నుంచి ఒక దొంగ చేశాడా? చేయలేడే. యేసుప్రభు చేయలేడా? ఆయన పాతి పెట్టాకే సమాధి రాయి బయటకు వచ్చింది. సమాధికి సీల్డ్ వేసి పెట్టారు, కాపలాగా రానువారు అక్కడ సైనికులు కాపలా ఉన్నారు. అలాంటి రాయి బయటకు వచ్చింది, గుడ్డ చుట్టుంది, ఆయన బయటకు వచ్చాడు. సజీవము కలిగిన వాడిని మీరు ఇక్కడ సమాధుల దగ్గర ఎందుకు ఎత్తుతున్నారయా? అది స్టేట్మెంట్. అలాంటి వాడిని అడుగుతున్నాడు, నువ్వు దిగి నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు అనంటే, రక్షణకు నీవు అనుకుంటున్న సూచక క్రియల మధ్య ప్రధానమైనటువంటి ఎదురు చూసేటువంటి కార్యాల మధ్యదో దేవుడు తన మహిమను ప్రచురపరుచుకోడు. కాబట్టి నీకు చేయాల్సిన అగత్యం ఆయనకి లేదు. నువ్వు అయినా యేసుప్రభు నమ్ముతావా? అయినా యేసుప్రభుని హుందాగా బతుకుతావా? ఆయన కొరకు హుందాగా నిలబడతావా? అక్కడ బైబిల్లో ఉన్న విషయాలని మీరు అర్థం చేసుకోవటానికి ఎందుకు పొరపడుతున్నారు? రైట్. మూడో విషయం, మొట్టమొదటిది ఆయన ఎప్పుడు కూడా గివప్ చేయకండి. రెండోది ఎప్పుడు కూడా లాయల్గా ఉండండి. మూడోది నెవర్ లూజ్ యువర్ ఫోకస్. నెవర్ లూజ్ యువర్ ఫోకస్. ఎప్పుడు కూడా మీ దర్శనాన్ని, లేక ఎప్పుడు కూడా మీ గమ్యాన్ని, ఎప్పుడు కూడా మీరు చేరవలసిన మీ అంతిమ గమ్య స్థానాన్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో దాని దగ్గరికి వెళ్ళటానికి ఆగద్దు. నేను ఇప్పుడు మాట చెప్తాను. మీ అప్పులు తీరిపోతాయి. ఆమె అనడేటండి ఎవడో అంటే నేను అన్నాక అంటారా అనిపించినట్టు ఉంటుంది. మీరు ఎక్కడ ఆమెను ప్రసంగాలు వింటలేదా? అంటే ఈ చర్చిలో లేవు, బయట వింటలేదా? ఈ చర్చిలో మీకు నచ్చిన ప్రసంగాలు ఎక్కడ దొరుకుతాయి? ఖచ్చితంగా ఈ చర్చిలో ఉండేవాళ్ళు చాలా ప్రసంగాలు వింటారు. ఎందుకంటే మీ ఆత్మకు శాంతి దొరకాల. ఇక్కడ వేడి, అక్కడ చల్లదనం, ఇదంతా హీటరు. మీ ఏసీలు మీకు కావాలి కదా మళ్ళీ చల్లబడాలంటే. ఖచ్చితంగా ఇంకేదో ఉపదేశం విని అమ్మయ్య మరీ ఇలా తిట్టించుకుంటాం ఎందుకంటే కష్టం, ఎంత కమ్మ చెప్తున్నాడు, ఎంత చల్లగా చెప్తున్నాడు, మొన్న బ్రదర్ చెప్తున్నాడు, ఈ పాస్టరా అన్నాడు నన్ను చూడగానే వాళ్ళ అమ్మగారు. అంటే ఏమమ్మా బాగా చెప్తారు కదా, ఎప్పుడు తిడతాడు, అది పెట్టు ఎంత చక్కగా ఎవరిని ఏమండు చూడు చూడు ఆ కథ చూడు ఎంత బాగా చెప్తాడు.
ఆ కథలు చెప్పేవాడే విషం పూసిన కత్తి నాశనం అయిపోతాం, గద్దించేవాడు మనకు ప్రేమ దేవుడు చూస్తాడు ఉంచు అని అంటే ఒప్పుకోవట్లేదంట ఆవిడ. మీకు మీకు అప్పులన్నీ తీరిపోతాయి, మీ కార్యాలన్నీ జరిగిపోతాయి, మీకు అద్భుతాలు జరిగిపోతాయి, మీకు సూచక్రియలు జరిగిపోతాయి. మీ ప్రార్థనకు ఒకటి అడిగితే దేవుడు ఒక వరం అడిగితే ఆయన 100 వరాలు ఇచ్చేస్తాడు. నమ్మకం లేదా? అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అధికమైన, మరి అప్పుడే 100 అంటే మీకు సరిపోలేదా? పోనీ అధికమైన ఇచ్చేస్తాడు అనంటే ఆమేన్. పరలోకం ఇవ్వడు, ఇవన్నీ మీకు ఇస్తాడు. ఎంతమందికి కావాలి? ఇవన్నీ మీకు 100% భూమి మీద, కానీ హెవెన్కి ఎంట్రీ లేదు. మీ నిరీక్షణ భూ సంబంధమైందా పర సంబంధమైందా? నిజం చెప్పండి. ఏదో ఒకటి జరిగితే కాదు పాస్టర్ గారు, ఏదో ప్రార్థన సమాధానం అనేది ఒకటి వస్తే కదా మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. మీకు ఏ కార్యక్రమం చేయకుండానే, మీకేమీ జరగకుండానే మీకు దేవుడు మీరు ఈరోజు ఇంత గట్టిగా సౌండ్గా వాగుతున్నారా? ఒక అమ్మాయి నన్ను ప్రశ్నించింది. అమ్మాయికి చెప్పాను, నా జీవితం నువ్వు ఎంతవరకు చూసావు, ఎన్ని సంవత్సరాలు చూసావు, నన్ను వెంబడించిన వ్యక్తులు నాతో ఉన్న వాళ్ళని అడుగు, నేను ఎలా వెంబడించానో, ఎలా ఇవి నా దగ్గరికి వచ్చాయో, ఎలా వాటిని బట్టి నాకు అతిశయం లేదో, ఎలా స్థాయిలో నేను బతుకుతున్నానో, ఎలా నేను జీవిస్తున్నానో వచ్చి చూడు. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాను? ఆ మొదటి స్థాయిలో మేము చూసింది భూ సంబంధమైన వాటిని కాదు, వాటిని వదిలేసి వచ్చాం దేవుని దగ్గరికి. వాటన్నిటిని పెంటగాయించి వచ్చాం. అవి విలువైనవి కావని ప్రభువుని చూసి వచ్చాం. ప్రభువు పరలోకానికి అధికారిని, పరలోకమంతా ఆయన చేత ఆయన దగ్గర ఉందని ఆయన నాకు ఇవ్వబోయే ఆ స్వాస్థ్యం కోసం భూ సంబంధమైన వాటిని పెంటగాయించగలిగి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ వదిలేసిన పెంట పట్టుకు తిరగమంటావా? దాని వైపు నడవమంటావా? దాన్ని కోరుకోమంటావా? దాన్ని ధరించమంటావా? నన్ను ఆనందించమంటావా? వాటి కొరకు అడుక్కోమంటావా దేవుణ్ణి? అంటే మీరంటే అన్నీ అనుభవించి వదిలేశారు కాబట్టి మీరు అడగచ్చు. మరి మాకు ఏ అనుభవం లేదు కదా. నీకు చెప్పేది అదే, మీరు వెంబడిస్తున్నది అనుభవించిన యేసుని కాదు, అనుభవించాల్సిన యేసుని. ఏదో ఒకటి పొందాలి కదా, ఏదో ఒకటి అనుభవించాలి కదా. నీ గమ్యం ఏంటి? నీ ఫోకస్ ఏంటి? నీ టార్గెట్ ఏంటి? నీ ఎండ్ రీచ్ ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏం పొందుతావు, ఏం చూస్తావు, ఏం పొందుతావు, దాని మీద నీ లక్ష్యము. నీ క్రైస్తవ విశ్వాసంలో నీ లేబుల్ నిన్ను చూపిస్తూ ఉంటుంది, లేబుల్ని చూపిస్తూ ఉంటుంది. ఒక ఆవిడ చెప్తా ఉంది, పాస్టర్ గారు పెళ్లికి మునుపు నేను బాప్తిజం తీసుకున్నాను, పెళ్లికి మునుపు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని 14వ సంవత్సరం నేను అనుభవించాను. దేవుని యొక్క వాక్యాన్ని మరి ప్రతి వారం బైబిల్ చర్చిలో ఖచ్చితంగా నేనే చదివేదాన్ని. మరి వివాహం అయిన మొదటి 9 దినాల్లో కూడా, పిల్లోడు పుట్టేంత వరకు కూడా నా సాక్ష్యం చాలా పర్ఫెక్ట్గా ఉండేది. నేను ఎంతో నమ్మకస్తురాలుగా బతికాను. కానీ నా భర్త కొన్ని విషయాలను బట్టి లోకంలో ఉండేటువంటి పరిస్థితులకు బానిస అయిపోవడం వల్ల, దాసుడైపోవడం వల్ల నేను నెమ్మదిగా దిగజారి ఈరోజు నేను మళ్ళీ దేవుని దగ్గరకు మీరు వస్తున్నారని తెలిసి మీ గురించి విని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పటికీ నేను దేవుని దగ్గరికి వచ్చి సుమారుగా 35 సంవత్సరాలు అయిందంది. 35 సంవత్సరాలు తప్పిపోయిన ఆ గొర్రె 35 ఏళ్ల తర్వాత క్రీస్తుని వెతుకుతుంది అని అనుకుందామా? బుద్ధి తెలిసి, జ్ఞానం వచ్చి, అభిషేకం తెలిసి, ఆత్మ తెలిసి, వాక్యం తెలిసి ఈ తప్పు లేబులు పట్టుకుని తిరుగుతున్న క్రైస్తవులుగా కలుపుతున్న మనలాంటి వ్యక్తి ఆమె అని నేను అంటమే తప్ప? నీ లేబుల్ క్రిస్టియన్ లేబులేనా? ఆమె తప్పిపోయిందని ఒప్పుకుంటుంది. ఈరోజు నువ్వు ఒప్పుకోవే, నువ్వు క్రిస్టియన్వే. చేసేవారిని తప్పుడు పనులు, చెప్పేవారిని తప్పుడు మాటలు, చేసేవారిని లోకానుసారము, ఇష్టానుసారమైన వ్యక్తిత్వం. దేవుని కోసం నువ్వు మాట్లాడేటప్పుడు క్రైస్తవ లేబుల్ పెట్టుకుని బయటకొస్తావా? నీ చేతితో బైబిల్ ఉంటే క్రిస్టియన్ అవుతావా? నీ మొట్టు మీద తల మీద బొట్టు తీసేస్తే క్రైస్తవుడు అవుతావా? లేకపోతే ఆయన చెప్పినట్టు సిలువ బొట్టు పెడితే క్రైస్తవుడు అవుతావా? ఏమవుతావు? వై ద లేబుల్ వాజ్ మిస్టేక్. ఇదిగో అదే విషయాన్ని పౌలు అక్కడ మళ్ళీ చెప్తూ ఖచ్చితంగా గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, ఏ రోజు కూడా నీవు గమ్యమును విడిచిపెట్టకుండా, ఫోకస్ మిస్ అవ్వకుండా నేను ఖచ్చితంగా దేవుని వైపు నడవాలి అని అంటే నువ్వు 3 పనులు చేయాలి. ఈ వచనం నెరవేర్చి నేను యేసుని తెలుసుకున్నాను అని చెప్పాలంటే నీకు ఖచ్చితంగా 3 విషయాలు నువ్వు చేసి ఉండాలి. మొట్టమొదటిది, ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమలో అధికమైన రుచిని చూడడం నేర్చుకోవాలి. టేస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ మోర్. దేవుని ప్రేమలో అధికమైన ప్రేమను రుచి చూడడం నువ్వు నేర్చుకోవాలి. ఒకసారి చెప్పండి, అధికమైన ప్రేమను రుచి చూడాలి. మళ్ళీ చెప్పండి. మా బాస్ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఇక్కడికి వచ్చి విశాఖపట్నం వచ్చాడు. హీఈస్ ఎ బ్రాహ్మిన్ కన్వర్టెడ్ టు ముస్లిం బికాస్ ఆఫ్ హిస్ వైఫ్. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించిన తర్వాత తెలిసింది ఆ అమ్మాయి బురకా కింద ఉందని. అంటే కాలేజీలో బురకా లేదంట,
ప్రేమించిన తర్వాత బురక వేసుకుందంట, నేను ముస్లింని అందంట. అయితే ఏముందిలే నేను మారిపోతాను అన్నాడంట. ఖచ్చితంగా మారిపోవాలని చెప్పిందంట. ఆయన బ్రాహ్మణ్ అయ్యి ఉండి ముస్లిం మతాన్ని స్వీకరించి ముస్లిం పద్ధతిలో పెళ్లి చేసుకుని ముస్లిం పద్ధతిలోనే పిల్లలకి అన్నాడు. ఈజ్ ఎల్డర్, నాకన్నా చాలా పెద్ద ఆయన. ఆయన ఒకసారి విశాఖపట్నం వచ్చిన తర్వాత ఆయన అడిగాడు, విశాఖపట్నంలో మనం ఎవరో తినని పదార్థం తిందామా అన్నాడు. ఏంటి అడిగారు అన్నాను. తక్కువ తినే పదార్థం ఏది ఇక్కడ అన్నాడు. మేము అప్పటి వరకు అన్నం పప్పు సాంబార్ తప్ప ఏం తెలియదండి, బయటకు వస్తే హోటల్లో నాన్ వెజ్ కూడా తినకూడదు అన్నట్టు పెరిగాం, ఎందుకంటే బాగోదు అన్నట్టు, అదే వెంట ఫ్రెష్ ఉండదు అన్నట్టు అని అంటే, అలా కాదు చైనీస్ హోటల్ ఎక్కడ ఉంటుంది అన్నాడు. అది ఎక్కడో జగదాంబ దగ్గర బొంబాయి రెస్టారెంట్ పక్కన ఎక్కడో చిన్న సందులో ఉండేది, చిన్న రెస్టారెంట్ అక్కడ ఉందని మొత్తానికి మా హోటల్లో అడిగితే చెప్పాడు అక్కడ ఉంటుంది అన్నాడు. చలో ఉదరదాంగి అన్నాడు. మొత్తం మా స్టాఫ్ అంతా అక్కడికి వెళ్ళాం. చిన్న చిన్న కంతలో చిన్న చిన్న కుర్చీ 2 పొలలో పట్టుకుని ఉంచుకొచ్చిన బౌల్ పెట్టుకుని ఆడు ఏదో ఆర్డర్ చేశాడండి, తీసుకొచ్చాడు. తినండి అన్నాడు. ఏదో తిన్నాం, అదే మేమందరం ఏమనుకున్నాం నూడిల్స్ అనుకున్నాం. అవి కాదు, చెప్పను, కంగారు పడకండి, వాంతులు అవుతాయి. అతను అన్నాడు, ఎప్పుడూ తినేది తింటే ఉపయోగం ఏముంది? సింగపూర్ వెళ్ళినప్పుడు నేను బల్లులు తిన్నాను, కప్పలు తిన్నాను, పురుగులు తిన్నాను అన్నాను. మాకేం పెట్టావురా బాబు చెప్పు అంటే చెప్పడం. నవ్వులుతుంటే బాగానే ఉంది, కమ్మగానే ఉంది, అది మామూలుగా తింటాను, దేనిలో దానిలో ముంచి తినాలి. అప్పలలో అది ముంచితేనే ఆ సాస్తోనే అది తిక్కగా కెక్కగా అవుతుంది. తింటున్నాం. అక్కడికి ఆయన అడిగాను, సార్ ఇలా మోసం చేయడం మా కడుపు కొట్టావు ఈరోజు. శుభ్రంగా ఏదో నువ్వేదో పెడతావు కొత్త వెరైటీ ఫుడ్ అంటే ఇదేం వెరైటీ, అసలు తింటనట్లేదు, తినట్లేదు. అది ఏంటంటే ఆవిడకి చెప్పుకునేట్టు కాదు, భయం వేస్తుందో పక్క, అందులో చైనా రెస్టారెంటు, ఆడు ఏదో పెడతాడు ఏదో చేస్తాడు. మీరు యూట్యూబ్లో చూడండి, చైనా స్ట్రీట్ ఫుడ్ అని కొట్టండి, మీ కళ్ళు చెదిరిపోతాయి. సాలిగు పురుగులు, జర్రులు, తేళ్ళు, పురుగులు, పాములు, కప్పలు, జర్రులు, ఒకటి కాదు ఏది మీకు రోడ్డు మీద కనపడుతుంది అవన్నీ అక్కడ అంగడిలో కనపడతాయి, రకరకాలుగా ఫ్రై చేసి సాస్ వేసి అని చెప్పాడు. నేను అడిగాను, దెబ్బకొడి సుబ్బయ్య అంటే ఆయన అన్నాడు, వీ షుడ్ టేస్ట్ ఇట్ అన్నాడు. వీ షుడ్ టేస్ట్ ఇట్. ఎవరైనా కొత్త పిల్లలు వంటల ప్రయోగాలు చేసేవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మీరు మీ అమ్మగారు చేసేదానికి భిన్నంగా ఎలా చేయాలి, అదే కదా మన కాన్సెప్ట్. రెగ్యులర్ మోడ్లో చేస్తే ఆవిడకి మనకే టేస్ట్ ఏముంది, కాబట్టి మనం ఏం చేయాలి? ఏం బాయ్స్, కొంచెం డిఫరెంట్గా చెయ్యాలి కదా. ఆవిడ గిన్నెలో వండితే మనం గిన్నె బయట వండుతాం, అదో చిన్న తేడా, అదంతే. అవన్నీ కింద ఏరేసుకుని అటు ఇటు చోటుకొని తినేయడు, పచ్చి పచ్చి తినేయటం. మొత్తానికి ఏదో సంథింగ్ వాట్ వీ డూ వెరైటీ ఈస్ టు డూ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, లైక్ యూట్యూబ్. మా ఇంటి వంట, మీ ఊరు వంట, బొంబాయి వంట, ఈ ఊరు వంట ఏమున్నాయి కదా, మొత్తానికి ఏదో ఒక వంట కొత్తగా చేయాలి, కొత్తగా చేయాలి. దేవుని ప్రేమను కూడా నువ్వు కొత్తగా రుచి చూడాలని నీకు ఎప్పుడన్నా తెలిసిందా? డిడ్ యు సీ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ మోర్ వే? దేవుని ప్రేమలో పడితే, దేవునిని ప్రేమించడం ప్రారంభిస్తే, దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి అధిక మాధుర్యాన్ని పొందుకోవటానికి ప్రయత్నించేసే ప్రతి మనిషి ఏ రోజు కూడా నిరుత్సాహపడాడు. ఆ దేవుని యొక్క ప్రేమ యొక్క ఉత్తమత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ఉత్తమత్వాన్ని తయారు చేసే ఆ తెలుసుకునే ప్రయత్నం ఎలా ఉంటుందో ఒక మాట చెప్పనా. తన భర్తని, ఎదుగుతున్న 2 పిల్లల్ని జీప్లో పెట్టి కాల్చేసిన శవాలు బూడిదైపోయి ఎముకలు మాత్రం కనపడతా ఉంటే, ఆ ప్రదేశంలో పలానా వాడు చేశాడని చెప్పి గర్వంగా విజయకేతనం ఎగరేస్తున్నటువంటి పార్టీ వర్గాలన్నీ ఎదురుగా ఉంటే, నా భర్తను చంపిన వాడిని నేను క్షమిస్తున్నాను అని దేవుని ప్రేమలో పడిన వ్యక్తి గ్రామ్ స్టైన్స్ మాత్రమే, ఆ మిసెస్ గ్రామ్ స్టైన్స్ మాత్రమే చెప్పగలదు. మనమేం చేయగలమో చెప్తాను. ఇక్కడ కూర్చొని మీ అందరూ క్రిస్టియన్సేనా? ఒకసారి నా వైపు ఇలా చూపించండి. వెరీ గుడ్. నీ పిల్లకి, నీ పిల్లోడికి రాంగ్ ఇంజెక్షన్ చేసింది మీ నర్సు, నిన్ను క్షమిస్తున్నానని చెప్తారా? తప్పు ఇంజెక్షన్ చేశారు. ఆఫ్టర్ ఆల్ కరోనా వల్ల ఇచ్చినటువంటి ఆ వ్యాక్సినేషను ఖచ్చితంగా మీకు జ్వరం వస్తుంది, ఖచ్చితంగా మీకు బాధ వస్తుంది, ఖచ్చితంగా మీకు ఇబ్బందులు వస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి సైంటిస్టులు ఘోషించి చెప్పారు. దొంగమండు ఎలా పొడిసిందంటే, క్రీస్తు ప్రేమదే. దొంగముండా నర్సు, ఉద్యోగం చేసిన ఆవిడని నువ్వు తిడతా, ప్రభుత్వ ఉద్యోగిని నిందిస్తే నీకు శిక్ష ఏంటో తెలుసా? ఐపీసీలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో తెలుసా? నిన్ను ఎంత కఠినంగా శిక్షించచ్చో తెలుసా? భయం లేదు కదా మనకి. ఇంతకీ నీ మేలు కోసమే చేశారా ఆ ఆరోగ్యం, ఆ ఇంజెక్షను నీ కీడు కోసమా? మరి నువ్వెందుకు తిడతానా? ఇప్పుడు చెప్పండి, చచ్చిపోయిన పిల్లలు కలిగినటువంటి, భర్తను కోల్పోయినటువంటి ఒక నడి మోడుగా నిలబడిన వ్యక్తి నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పటానికి ఉన్న దేవుని యొక్క ప్రేమ,
ఒక రాంగ్ ఇంజెక్షన్, సైడ్ ఎఫెక్ట్ వచ్చినటువంటి ఇంజెక్షన్ చేస్తే నువ్వు ప్రేమించలేక, క్షమించలేక, సమాధాన పడలేక, ముఖం చుట్టానికి ఇష్టపడక, ఆ దరిద్రురాల్లోని కేసు పెట్టడానికి కూడా పరుగులు పెట్టి నీ క్రైస్తవ మనస్తత్వానికి, దేవుని ప్రేమలో నువ్వు పడ్డావంటే ఎవడండి చెవులో పువ్వులు పెట్టుకుని నవ్వుతాడు? ఎవడు నమ్ముతాడు నువ్వు? ఒక చిన్న విషయం, రైట్, కూరగాయలు మీ ఇంటికి తీసుకొచ్చింది అమ్మగారు, బోణి మీదే అంది, మీ చెయ్యి బోణి సూపర్ అంది, నువ్వు పెట్టావు, తీసుకున్నావు. బయట 20 రూపాయలు అమ్మగారు, ఈరోజు పొద్దున్నే రేటు పెరిగిపోయింది, టమాటా 60 రూపాయలు అయిపోయిందని నీ దగ్గర 10 రూపాయలు ఎక్కువ పట్టుకెళ్ళిపోయింది. 10 రూపాయలే, కంగారు పడకండి, 10 రూపాయలే. మీ పక్కింటి ఆయన అప్పుడే మార్కెట్ నుంచి వచ్చాడు, వదిన గారు టమాటాలు తీసుకొచ్చాను, తీసుకుంటారా అని అడిగింది ఆవిడ. ఎంతకి తీసుకున్నారు వదిన గారు? నేను పొద్దున్నే తీసుకున్నాను, ఇంటి దగ్గరికి వచ్చింది మా కూరగాయలు అమ్మే అమ్మాయి. రేటు తేడా కొట్టింది. నీ ముఖం లెగుసుద్దా పోద్దా? నష్టపోయావు కదా 10 రూపాయలు. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తి మీద నువ్వు రేపు వచ్చేంత వరకు నీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఇంట్లో అన్నం సహిస్తుందా? ప్రార్థన చేస్తావా? దేవుని సన్నిధిలో కూర్చోడానికి వెళ్తావా? నీ మైండ్ అంతా ఏం చెప్పుద్ది? దొంగమొండ బోని అని చెప్పి మాట్లాడరే. తెల్లారేపాటికి 10 రూపాయలు కొట్టేసింది, 10 రూపాయలు కొట్టేసింది, 10 రూపాయలు కొట్టేసింది. ఇక ఆ రోజంతా నీ లోపల ఆత్మ సంతోషమే కదూ? సంతోషమా? క్రీస్తు ప్రేమలో పడితే ఏమవుతుంది? ఇంకా అధికమైన ప్రేమలోకి వెళ్తే ఏమవుతుంది? ఆ ఎదుటిగా వస్తున్న అవమానం, ఎదుటిగా వస్తున్న నింద, ఎదుటిగా వస్తున్న శ్రమ, ఎదుటిగా వస్తున్న వ్యతిరేకత, ఎదుటిగా జరుగుతున్న విషయంలో ఆ వ్యతిరేకత వస్తున్న వాడికి నాశనం, పొందుతున్న నీకు జీవము ఉందా? ఓ, రాంగ్ లేబుల్ షుగర్, రాంగ్ లేబుల్ సాల్ట్, రాంగ్ లేబుల్ క్రిస్టియన్ ఉందా? అలా చెప్పగలిగిన సత్తా, సంతోషం దేవుని ప్రేమలో పడ్డానని చెప్పేవాడికే మాత్రమే తెలుస్తుంది. ఉందా మనకి? రెండో విషయం చెప్తాను. ఎప్పుడు కూడా నిజంగా మనం ప్రేమిస్తూ ప్రతిసారి ప్రేమకు సాక్ష్యాన్ని చూపాలి. మన ప్రేమకు సాక్ష్యాన్ని చూపాలి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఏం కోరుకుంటాడు? ఈసారి వచ్చినప్పుడు దుప్పటి పట్టరా, కొంచెం బిస్లరీ సోడా పట్టరా, లేకపోతే ఇంకేదైనా తినడానికి స్వీట్ ప్యాకెట్ పట్టరా, ఇలాంటివి కోరుకోవాలి. ఏం కోరుకుంటున్నాడు పౌలు? తినటానికి తెమ్మన్నాడా? ఆడుకోవటానికి లేదా చదువుకోవడానికి నవల్స్, క్రిస్టియన్ పుస్తకాలు తెమ్మంటున్నాడా? లేదా డివిడీలు, సీడీలు ఇమ్మన్నాడా? ఏమన్నాడు? అసలు మీరు అనుగ్రహించబడిన కృపను మీరు దొరికితే, మీరు దేవుని పక్షంగా బతికే తీరు ఒక విశ్వాసానికి తగిన ఒక కొత్త పేరుతో మారుతుంది. దానికి తగ్గట్టుగా మీరు బతకాలి. ఉండడానికి మీరు పిలువబడ్డారు. ఆ స్థాయికి మీరు ఏర్పరచబడండి. ఆ స్థాయిలో మీరు ఎదగండి. ఆ స్థాయిలో దేవుని యొక్క సంపూర్ణత్వాన్ని పొందుకోవటానికి ప్రయత్నం చేయండి. అది కదా బోధ. ఈ క్రీస్తు మనకు ఎందుకు నేర్పించలేదు? మనకి ఇలాంటి క్రీస్తుని పట్టుకోమని ఎందుకు మనకి ఎవరు కూడా ఆహ్వానం ఇవ్వటం లేదు? నీ బాధలు తీరిపోవాలంటే అసలు ఇదేం సువార్త? బాధలు తీరిపోవడానికి యేసుప్రభు ఎందుకు? లోకంలో చాలామంది దేవతలు ఉన్నారు, మొక్కేసుకుంటే తీరిపోతాయి, కానీ పరలోకం రాదు. నిత్యత్వానికి తీసుకుని వెళ్ళే ఒకే ఒక్క దేవుడు యేసు. ఆ ఒక్క పునరుద్ధాన శక్తి, ఆ ఒక్కడే మహిమ కలిగిన వాడు. ఆ ఒక్క మహిమలో నువ్వు ప్రేమించుకుంటూ నీ సాక్ష్యాన్ని చూపడానికి ప్రతిసారి ప్రయత్నం చేయాలి. ప్రతిసారి ప్రయత్నం చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, చెప్పండి, సాగదీయండి. ఎవరి సాక్ష్యం? నా సాక్ష్యం చాలా పెద్దది, నీకు వద్దన్నం. ఈ పుస్తకాలు, ఈ అమ్ముకోడే వ్యాపారాలు, సాక్ష్యాలు, ఇవేవి సాక్ష్యాలు కాదు. నువ్వు ఎవ్రీడే లైఫ్లో నువ్వు దేవుని యొక్క ప్రేమలో వేరుపారుతున్న ఆ పొడవు, వెడల్పు, ఎత్తు, బరువు, లోతు, ఆ సంపూర్ణమైన స్థితిని ప్రతిసారి నీ సాక్ష్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిసారి సాక్ష్యాన్ని చూపించడానికి ప్రయత్నించాలి. అది సింపుల్ థింగ్. 4 వెళ్ళాం, 6 తిన్నాం. మళ్ళీ చెప్పండి. 6 తిన్నాం, 5కు బిల్లు వేశాడు. 4 వెళ్ళాం, 6 తిన్నాం, 5కు బిల్లు వేశాడు. ఇప్పుడు డబ్బులు కట్టేయటానికి వెళ్ళి చూసుకున్న తర్వాత కూడా డిస్కౌంట్ లేరా అన్నాడు ఒకడు. ఓకే, 6 తిన్నాం కదా, 4 కదా అని చెప్పి వెంటనే డిస్కౌంట్కి బిల్లు కట్టేస్తాం. బయటకు వచ్చేసినప్పుడు దేవుని యొక్క సాక్ష్యం మనతో చెప్తుంది, మీరు క్రైస్తవులేనా అని, మీ లేబుల్ కరెక్ట్గా ఉందా అని. ఏం చేయాలి? నేను 6 కట్టాలా, 5 కట్టాలా? ఏంటో మీరు 6 అని నువ్వు గట్టి చెప్పి ఇక్కడ గుండు కలుక్కుమంటుంది. ఇక్కడ కట్టాల్సిన ఎక్స్ట్రా ఎంతో తెలుసా? 3000 ఆ ఒక్కదానికి. మీరు అలాగా 6 అని తెలగా కొంచెం స్మూత్గా అంటే నేను స్మూత్గా ఉంటాను. ఇప్పుడు చెప్పండి, అలా చెప్పికే బాబు.
కట్టేలా తప్పదా? పర్లేదా? తప్పదు, కట్టాల్సిందే. ఒప్పుకోవు, నాకు తక్కువ నువ్వే ఇచ్చావు, అయితే చూసుకోపడం వాడు తప్పు. సాక్ష్యం ఏంటి? క్రైస్తవ సాక్ష్యం అక్కడ నిలబడింది. సైలెంట్గా వెళ్ళి, సార్ మేము 6 తిన్నాం, మీరు 5కి బిల్లు వేశారు, సారీ ప్లీజ్ అని చెప్పి బిల్లు కట్టేసి గేటు దాటుతున్న తర్వాత మాకు బుద్ధి వచ్చి వెనక్కొచ్చాం. ఇప్పుడు సాక్ష్యం ఉందా పోయిందా? ఉందా పోయిందా? నాలంటి వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి? అదే బయటికి వెళ్ళి మేము లోపలికి వచ్చి కట్టాం. నాతో నన్ను ఎస్ అనేవాళ్ళు ఎవరు నా పక్కన రండి. ఎవరు రావట్లేదు, నేనే పాపినా అంటే మీరందరూ ముందే కట్టేస్తారా? బిల్లు చూడంగానే బెర్రనట్రా తప్పేసావు అని చెప్పేస్తారా? అంటే నేనే బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చానా? నాకే దేవుని ప్రేమ సరిగ్గా తెలియదు, అయితే మీకు బాగా తెలిసిపోయింది. దేవుని స్తోత్రం. పాపిని మీరు అసలు లోపలికి రారా, సైలెంట్గా వెళ్ళిపోతారా? ఎందుకు మన లోపల ఆ రకమైన బలహీనత వస్తుంది? సాక్ష్యం చూపించేది ఎక్కడ? నీకు నష్టపోయినప్పుడు నీకు సాక్ష్యం వస్తుందా? 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 కానీ మనం పొందుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? యేసు ఎందుకు ప్రాణం పెట్టాడు? మరి నీ ప్రాణం పోవాలి కదా, అక్కడ దక్కించుకుంటావా పొగట్టుకుంటావా? కుట్టెద్దు 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 కుట్టెద్దాం అనిపించేస్తుందండి. ఎవరికి అనిపించట్లేదా? ఇంట్లో పిల్లల మీద ఈ విమానం మొత్తం మోయించేస్తారు. ఒక దెబ్బ కుట్టి ఆపుతామా? అదేం సీక్వెన్స్, 2-3 కొడితే కానీ మనకు ఆ రితం సెట్ అవ్వదు. పడపడు అడిగితేనే అమ్మయ్య అనిపిస్తుంది, జీవుడు శాంతిస్తాడు. అలాగే కనుక చెయ్యొద్దన్న పని చేస్తున్నప్పుడు యేసుప్రభు కొట్టాల్సి వస్తే ఎన్నిసార్లు కొట్టాలి? అమ్మో అన్నాడు ఎవడు? యేసుప్రభు చెయ్యొద్దన్న పని నువ్వు చేస్తే ఆయన ఏం చేస్తాడు? కొట్టాల్సి వస్తే ఆయన దీర్ఘశాంతానికి నీ దీర్ఘశాంతానికి దేవుని ప్రేమలో సాక్ష్యం ఏది ఉందా? ఎంత దారుణంగా మనం పరలోకం వైపు మిస్ అయిపోయి భూమి మీద శరీరాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం చూసారా? అండ్ ఫైనల్ 3వ విషయం ఏంటంటే, దేవునికి మన కుటుంబానికి దేవుని ప్రజలందరితో కూడా విశ్వాసపాత్రులుగా జీవించాలి. ఫర్ గాడ్, ఫ్యామిలీ అండ్ ఫర్ ఆల్ ది జనరేషన్స్, ఆల్ ద కింగ్డమ్ ఆఫ్ హ్యూమన్ కైండ్. దేవునికి నీ విశ్వాసంగా ఉండి, నీ ఇంటికి విశ్వాసంగా ఉంటే, నీ భార్యతో విశ్వాసంగా ఉంటే, నీ భర్తతో విశ్వాసంగా ఉంటే, నీ రక్తబంధువులతోనూ అవిశ్వాసంగా బతికితే నీవు దేవునికి నమ్మకంగా ఉన్నావంటానికి సాక్ష్యం ఏంటి? రాంగ్ లేబుల్ క్రిస్టియన్, రాంగ్ సాల్ట్. రాంగ్ సాల్ట్. ఎప్పుడైతే నీ లాయల్టీలో నుంచి, నా హుందాతనంలో నుంచి, నేను విగ్రహాలకు వెళ్ళను వెంబడించనని చెప్పుకుంటున్న నేను, నా దేవునికి నేను విశ్వాసపాత్రుడిగా, నా కుటుంబానికి నేను విశ్వాసపాత్రుడిగా మారాలి. తదుపరి నా చుట్టుపక్కల జనమంతటికి నేను విశ్వాస సహితమైన పాత్రుడిగా మార్చుకుని జీవించాలి. ఈ విశ్వాస సహితమైన విశ్వాసపాత్రమైనటువంటి జీవితానికి సంపూర్ణంగా ప్రజలందరి మధ్యలో నేను జీవించాలి అని అంటే, నెమ్మదిగా నేను ముందు నా కుటుంబంలో ఉండాలి, తదుపరి నా ఒంటరిగా నా దేవునితో నేను ఉండగలగాలి. ఇక్కడ అందరూ ఏమంటారంటే, కనెక్ట్ విత్ గాడ్, దెన్ కనెక్ట్ విత్ ఫ్యామిలీ, దెన్ కనెక్ట్ విత్ ద వరల్డ్. ఐఎమ్ సారీ టు సే, కాదు. ఫస్ట్ ఏం చేయాలంటే, నువ్వు లోకంలో ఉండడానికి దేవుడు సృజించాడు, నిన్ను పరలోకంలో ఉండడానిక ఇక్కడ. సో ముందు మీరు లోకంలో ఉండాలి, కాబట్టి లోకంలో మీ సాక్ష్యం సంపాదించుకోండి. తదుపరి నువ్వు ఎవరిలో ఉంటావు? న్యూక్లియర్గా ఫ్యామిలీ. సో నీ సాక్ష్యం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఫ్యామిలీలో ఉండాలి. ఆ తర్వాతే నువ్వు ఏ పరిచర్యకు వచ్చినా, ప్రభు దగ్గరికి వెళ్ళినా. ఇక్కడ అంతా రివర్స్లో మాట్లాడుతున్నాం మనం. అందుకని ఏమవుతున్నాం అంటే, టేక్ ఇట్ గ్రాంటెడ్గా, తప్పదులే అని ఏవో కారణాలు చూపించి దేన్నో ఒక దాన్ని అవాయిడ్ చేస్తూ దేవుని ప్రేమ యొక్క ఆ సంపూర్ణతను ఒక వ్యక్తి ద్వారా, ఒక కుటుంబం ద్వారా సమాజంలోనికి అవమానపు చులకనను కలిగించేస్తున్నాం. ఇక్కడ దాని అంతటికీ టార్గెట్ ఏంటి అని అంటే, ఈవులు, బహుమతులు, లోకము, లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోకంలో ఉండేటువంటి ఘనత, లోక మర్యాదలు, లోకంలో ఉండేటువంటి ఐహిక విచారాలు, ధన వ్యామోహాలు, శరీర సంబంధమైన సుఖాలు. వీటన్నిటి కోసం యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడా? అసలు ఎక్కడైనా న్యూ టెస్టమెంట్ లైఫ్లో అలాంటివి బోధించారా?
కానీ నేటికి మన గాడ్ సెంటర్డ్ లైఫ్లో, ఈ చర్చ్ సెంటర్డ్ లైఫ్లో, ఈ ప్రాఫిట్ సెంటర్డ్ లైఫ్లో, ఈ పాస్టర్ సెంటర్డ్ లైఫ్లో, ఈ ప్రాఫెసీ సెంటర్డ్ లైఫ్లో, ఈ బ్లెస్సింగ్ సెంటర్డ్ లైఫ్లో అసలు యేసు ప్రభుని మిస్ చేశారు. చూడండి, యేసు మిస్ అయిపోయాడు. ఈరోజు నీ దృష్టి దేవుడా లేక అది యేసా లేక భూమి మీద ఉన్నటువంటి ఆ అవసరత తీర్చుకోవటమా? ఎక్కడ, దేని మీద నీ విశ్వాస పునాది స్థిరపరచబడింది? అక్కడ నీ పేరు మీద ఏ రాంగ్ లేబుల్ ఉందో దాన్ని తీయాలి. నీది వాస్తవమైన పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని చూపడానికి ప్రయత్నించాలి. అప్పుడు చెప్పాలి, దిస్ ఈజ్ ఫర్ షుగర్ అండ్ దిస్ ఈజ్ ఫర్ సాల్ట్. ఈ రైట్ లేబుల్ రావాలంటే నీలో ఈ 3 కండిషన్స్ ఉండాలి. నెంబర్ 1, నువ్వు దేవుని ప్రేమను అత్యధికంగా రుచి చూస్తూ ఎక్కువ ప్రేమలో పడాలి. నెంబర్ 2, ప్రేమించుకుంటూ లోకమంతటికి నీ సాక్ష్యాన్ని కనపరుచుకునేలాగా చక్కటి సాక్షిగా నీ సంపూర్ణంగా చూపించడం నేర్చుకోవాలి. నెంబర్ 3, నీ దేవునికి, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉండేటువంటి ప్రజల మధ్యలో దేవుని కొరకు మంచి విశ్వాస సహితమైన, విశ్వాసపాత్రమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రజలే సాక్ష్యం ఇచ్చేలాగా నీ బ్రతకాలి. అప్పుడు అంటాడు, దానియేలు దేవుడే మా దేవుడు అని చెప్తారు. ఆ మట్టి పట్టుకెళ్ళిపోయిన ఆ నయమాను కుటుంబం దగ్గర నుంచి జరిగిన పరిస్థితిని వాళ్ళు చెప్తారు. ఈ దేవుని నుంచి, ఈ దేశం నుంచి, ఈ ప్రవక్త నుంచి, అక్కడ దేవుడి నుంచి మట్టి పట్టుకెళ్ళి మేము బలిపీఠం కట్టుకుని ఈ దేవుడిని మేము ఆరాధిస్తామని చెప్తారు. నీ దేవుడు ఈ లోకానికి దేవుడు అవుతాడా? నీ ఇంట్లో నీ లేబుల్ మారకుండా నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకుని క్రైస్తవ సాక్ష్యాన్ని లోపల చూపిస్తే, ఐఎమ్ సారీ టు సే, నువ్వు ఎన్నిసార్లు ఎంత ఏడుపులు ఏడ్చినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎంత మొర్రపెట్టి అంగలార్చి మరి గోజాడి ప్రార్థనలు చేస్తున్నా, ఉపవాసాలే చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా, దాన ధర్మాలు సంఘాలే కట్టించినా, సువార్త చెప్పినా, నిన్ను దేవుడు ఒక మంచి క్రైస్తవుడిగా లేక క్రీస్తుని తెలుసుకున్నవాడుగా ఆయన నిన్ను అంగీకరించలేడు. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవుని యొక్క కృప వైపు నీ హృదయాన్ని తిప్పమని